బ్రహ్మచారికి భిక్ష సహజం. ఆయన భిక్ష చేసే తీసుకోవాలి, బ్రహ్మచారి సన్యాసి ఇద్దరు. కాబట్టి ఆయన ఆహారమునకు మళ్ళీ దోషం ఉండకూడదు. ఆహారమునకు దోషం ఉందనుకోండి, అదో ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందులో 6వ వంతు మనసుగా మారుతుంది. మనసు ఎక్కడి నుంచో రాదు, అన్నం నుంచే వస్తుంది. అన్నంలో 6వ వంతు మనసు. అన్నం తినేటప్పుడు ఎంత శౌచంతో, ఎటువంటి భావనతో తింటాడో అంత మంచి మనసు ఏర్పడుతుంది. అందుకే మౌనంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మనసులో పరిశీలనం చేస్తూ కనీసంలో కనీసం గోవిందనామాన్ని అనుకుంటూ పదార్థ స్వీకారం చేస్తే పరమ సాత్వికమై భగవంతుని యందు నిలబెట్టగలిగినటువంటి మనస్సుగా మారుతుంది. తల్లిదండ్రులు, కుమారుడు, నందనుడు అనేటటువంటి శబ్దానికి అర్థం, ఆ తల్లిదండ్రులు ఒక కుమారుణ్ణి కనేటప్పుడు ఎటువంటి ప్రయాసకి లోనవుతారో, ఆ కుమారుడి యొక్క ప్రధాన ధర్మం ఏమై ఉంటుందో, తల్లిదండ్రుల ఆనందమునకు ఎందుకు కారణము కావలసి ఉంటుందో, అందుకొరకు అతను ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి అవసరం ఎంత ప్రధానంగా ఉంటుందో మార్కండేయ మహర్షి నిన్నటి రోజున ధర్మరాజు గారితో మాట్లాడారు. పాతివ్రత్యం గురించి చెప్పు అన్నారు కృష్ణ భగవానుడు. మార్కండేయ మహర్షి వచ్చినప్పుడు ఆయన దేని గురించి మాట్లాడాలి అన్న విషయాన్ని ధర్మరాజు గారు ప్రశ్నలు వేస్తూ వస్తున్నాడు. కానీ అసలు ప్రధానంగా మార్కండేయ మహర్షి మాట్లాడవలసినటువంటి విషయాల్ని శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు. మీరు దీని గురించి మాట్లాడండి. మహాభారతంలో ఎప్పుడైనా కృష్ణ భగవానుడు ఎవరినైనా మాట్లాడమన్నాడు అంటే, ఆ మాట్లాడమని ఎవరిని అడిగాడో వాళ్ళు చాలా చాలా గొప్పవారని, వాళ్ళ మాటకి ఎంతో విలువ ఇవ్వవలసి ఉంటుందని, అది మనకి వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా మన అభ్యున్నతికి అది సత్యం కనుక దాన్నే పట్టుకోవలసి ఉంటుందని. మార్కండేయ మహర్షి చెప్పిన దానికన్నా భిన్నంగా మన మనసులో అభిప్రాయాలున్నా వాటిని తుడిచిపెట్టేయవలసిందే తప్ప, నా అభిప్రాయాలు మార్కండేయ మహర్షి చెప్పిన వాటికన్నా గొప్పవి అని అనడానికి మాత్రం ఎక్కడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక్కటే తీర్పు, కృష్ణ భగవానుడే మాట్లాడమని అడిగాడు. ఆయన చాలా తక్కువ మంది విషయంలో మహాభారతంలో అలా చెప్తూ ఉంటారు. భీష్మాచార్యుల వారి విషయంలో ధర్మరాజు గారికి చెప్పారు, ఆయన వెళ్ళిపోతే అలా చెప్పేవాడు లేడు, కాబట్టి నువ్వు వెళ్ళు అంటే శాంతిపరం అంతా వచ్చింది మహాభారతంలో. కాబట్టి కృష్ణుడు ఎప్పుడైనా ఎవరినైనా మాట్లాడమన్నాడు అంటే ముఖ్యమైన విషయాలు అది జాగ్రత్తగా గమనించవలసిన విషయాలు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాలు ఏమున్నాయో అవి ధర్మరాజు గారు అడిగిన వాటికన్నా చాలా ప్రధానమైనవి ఉంటాయి. కృష్ణ పరమాత్మ అడిగిన వాటిలో ఒకటి పాతివ్రత్య మాహాత్యాన్ని చెప్పమని చెప్పారు. ఆ పాతివ్రత్య మాహాత్యం ఏమిటో ధర్మరాజా నీకు చెప్తాను విను అని ప్రారంభం చేస్తున్నాడు. ఒకానొకప్పుడు ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో కౌశికుడు అని ఒక బ్రాహ్మణుడు. ఆయన బ్రహ్మచారి. అప్పటికి ఆయనకి ఇంకా గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించిన వాడు కాదు. ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మచారి ధర్మం ఏమిటి అంటే అటు తల్లిదండ్రులకు ఇటు గురువుకి వశవర్తి అయి ఉండాలి. కానీ ఆయన పల్లెటూరులో ఎక్కడో దూరంగా ఒక పెద్ద చెట్టు ఒకటి చూసుకుని ఆ చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఎందుకు అలా కాలం గడపడం అంటే ఆయన మనసులో ఒక ఉద్దేశ్యం, ఇదంతా మాయతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ ప్రపంచంతో గట్టిగా సంగం పొందడం కన్నా నేను భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని పెంచుకోవడం మంచిది అని ఆయన అనుకున్నాడు. అనుకుని ఆయన వివాహము చేసుకున్నట్లుగా భారతంలో కనపడదు. తల్లిదండ్రుల దగ్గర ఉండి తల్లిదండ్రుల సేవ చేసినట్లు కనపడకపోవడం సుస్పష్టంగా ఉంటుంది. తర్వాత వచ్చేటటువంటి విషయాన్ని పరిశీలనం చేసినప్పుడు ఆయన ఏ కర్తవ్య నిర్వహణ లేకుండా కేవలం భగవంతుని పట్ల ఆభిముఖ్యము అన్న పేరుతోటి ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్న రోజుల్లో ఒక విశేషం జరిగింది. ఆయన జపం చేసుకుంటూ ఉండగా ఆ చెట్టు మీద ఒక కొంగ వాలింది. ఆ కొంగ రెట్ట వేసింది. ఆ రెట్ట వచ్చి ముని మీద పడింది. ఈయనకి విశేషమైన ఆగ్రహం కలిగింది ఆ రెట్టను చూసి. ఎవరు ఈ రెట్ట వేసిన వాళ్ళు అని పైకి చూశాడు. ఆయన తీక్షణ దృక్కులతో చూసినటువంటి కారణం చేత చెట్టు మీద ఉన్నటువంటి కొంగ
వెంటనే కాలిపోయి బూడిదగా కింద పడిపోయి పడిపోవడం వరకు బానే ఉందంటే ఆయన చేసినటువంటి జపం, ఆయన చేసినటువంటి తపస్సు ఆయనకి కొన్ని సిద్ధులను అనుగ్రహించింది. ఆయనకి తెలియకుండానే ఆయన ఆగ్రహానికి అంత శక్తి వచ్చింది. ఆయన కోపిస్తే ఆయన కంటి చూపు చాలు అవతల వాళ్ళని దగ్ధం చేయడానికి. అటువంటి స్థితిని పొందాడు. కానీ ఒక్క విషయం మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆ కోపం ఎవరి మీద తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఆ కోపాన్ని తెచ్చుకోవడం వ్యవస్థని చక్కబెట్టడానికి ఒక సాధనంగా వాడాలి అన్న విషయంలో ఆయన యావలపాటు చెందాడు. కోపం తెచ్చుకోవద్దు అని చెప్పకూడదు. ఎప్పుడు కోపానికి వశుడవు కావద్దు అని చెప్పాడు. కోపానికి వశుడు కావడం వేరు, కోపం తెచ్చిపెట్టుకోవడం వేరు. కోపం తెచ్చిపెట్టుకోవాలి, తప్పకుండా తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? వ్యవస్థను నియంత్రించడానికి సాధనాలలో అదొకటి. కోపం నటించాలంటే, కోపానికి వశుడవడానికి, కోపాన్ని తెచ్చిపెట్టుకోవడానికి తేడా ఏంటంటే, కోపాన్ని తెచ్చిపెట్టుకున్నవాడు కోపాన్ని వెంటనే వదిలిపెట్టడు, మళ్ళీ వెంటనే తన సహజ స్థితిలోకి వచ్చేయగలడు. ఎందుకంటే అది అంటించుకుంటాడు తప్ప ఆయన వశుడైపోలేదు. దానికి వశుడైపోయిన వాడు ఊగిపోతాడు. ఊగిపోతే ఇంకా ఆ తర్వాత ఆయన సహజ స్థితిలోకి రాలేడు. ఇంకా అది దీర్ఘకాలిక క్రోధంగా పరిణమించిపోతుంది. ఆయన ఇక సహజ స్థితిలోకి రాలేడు, సహజంగా ఆయన మాట్లాడలేడు. ఇంకా అలా ఉండకూడదు. ఆ క్రోధానికి వశుడు కాకూడదు, క్రోధమునకు వశుడు కాకూడదు. కానీ కోపం తెచ్చుకోకుండా మాత్రం ఉండకూడదు. కోపాన్ని మనం తెచ్చుకోవాలి, కోపం తాను వచ్చి మనని వశం చేసుకోకూడదు. మీరు ఆ తేడా పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకోండి, కోపం చెడ్డదని రోజు ఉపన్యాసంలో చెప్తున్నారు, నేను ఎవ్వరినీ కోపం అని పిల్లల్ని కూడా ఏమీ అనకుండా వాళ్ళని బ్రతిమాలుతూ కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఆ పిల్లలు లొంగరు. ఎక్కడ కోపం అవసరమో అక్కడ కోపమునకు తాను వశుడు కాకూడదు, కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి, నటించాలి. చాలా కోపం వచ్చేసిన వాడిలా కనపడాలి. అలా కనపడితే ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మీరు గంట సేపు మాట్లాడవలసింది కోపాన్ని నటిస్తే 2 నిమిషాల్లో వ్యవస్థ చక్కబడిపోయి అది శాశ్వత ప్రయోజనాలను ఇచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత మీరేం చెప్పక్కర్లేదు, అంతా అదే కావలసిన స్థితిలోకి వచ్చేస్తుంది. అందుకని కోపాన్ని నటిస్తూ ఉండాలి అప్పుడప్పుడు తప్ప, కోపాన్ని అసలు నటించనండి అనకూడదు. నటించడం అంటే తన చేతిలో ఉంది అని గుర్తు, తను వదిలిపెట్టేయగలడు. కోపం మనని వశం చేసుకుంది అంటే తను వదిలిపెట్టలేడు, మళ్ళీ అదే వదిలిపెట్టాలి. అప్పుడు పశువు అయిపోతాడు. అది ప్రమాదకరం. అందుకే కోపం తెచ్చిపెట్టుకోవడానికి, కోపానికి తాను వశుడై ఉన్నాడా అన్నదానికి మధ్యలో ఉన్న సన్నని భేదాన్ని అర్థం చేసుకుని నిలబడగలిగినటువంటి అధ్యవసాయంతో కూడిన బుద్ధిని పొందగలిగి ఉండాలి. అది సాధన చేత మాత్రమే వస్తుంది. ఎందుచేత అంటే దీనికి ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. ఇవి వదిలేయండి అంటుంటారు. వదిలేయండి అని చెప్పడానికి నేను పట్టుకుంటే నేను వదిలేస్తాను, అవి నన్ను పట్టుకుంటే నేనైనా వదిలేస్తాను, అవి నన్ను వదిలేయాలి. కానీ కామక్రోధములు మంచిగా వదిలేయండి అంటారు. కామక్రోధములను నేను పట్టుకోలేదు వదిలేయడానికి, అవి నన్ను పట్టుకున్నాయి. నన్ను అవి పట్టుకుంటే అవి వదిలేయాలి. అవి వదిలేయాలంటే వాటికి ఏది అసహ్యమో అది అక్కడ అన్వయం కావాలి. మీరు జాగ్రత్తగా గమనించారో లేదు, నేను ఆ జలగని పట్టుకోలేదు, జలగ నన్ను పట్టుకుంది. ఇప్పుడు నేను జలగను వదలాలా, జలగ నన్ను వదలాలా? జలగ నన్ను వదిలేయాలి. జలగ నన్ను వదిలేయాలంటే ఓ జలగా వదులు అంటే వదలదు. కాస్త ముగ్గట్టుకొచ్చి దాన్ని నోటి దగ్గర పడేసాం అనుకోండి, పట్టుకున్న చోట వదిలిపెట్టేస్తుంది, కింద పడిపోతుంది వదిలేసి. దానికి అసహ్యం. కోపం వదిలిపెట్టేయడానికి సాధనం ఏమిటి అంటే సాధన, పరిశీలన ఒక్కటే దానికి మార్గం, ఇంకొకటి ఏమీ లేదు. మీరు స్తోత్రాలు చేయండి, ఇంకోటి చేయండి, ఏం చేయండి, అదే మొదలు. కోపము కామము ఈ 2 దేనికి లొంగిపోతాయంటే ఈ 2 పరిశీలనకి లొంగిపోతాయి. అందుకే పెద్దలు ఎప్పుడైనా వాటికి పరిష్కారాన్ని సూచించవలసి వస్తే పరిశీలనాన్నే దానికి పరిష్కారంగా చెప్తారు. అందుకే శంకర భగవత్పాదులు కూడా నారీస్తనభరణాభీదీశం దృష్ట్వామాగా మోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం అంటారు. వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ బాగా మనసులో పరిశీలనం చేస్తూ ఉంటే, దాన్ని గమనిస్తూ ఉంటే శాస్త్రీయమైన పద్ధతిలో
దాని మీద పట్టు మనకి దొరుకుతుంది. ఓ, ఇది నన్ను వశం చేసుకునే ప్రయత్నం చేస్తోంది, దీనికి నేను వశుణ్ణి కాకూడదు, దీన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, నేను పో అంటే పోవాలి, రా అంటే రావాలి, అంతవరకే, దానికి నేను వశవర్తిని కాను అని పరిశీలనం చేసుకోవడం వచ్చిందనుకోండి, దాన్ని మీరు నిలబెట్టగలరు. అందుకే నోటి వెంట చెడు మాట రాదు. కోపానికి వశుడైపోయాడు అనుకోండి, చెడు మాట రావడం కాదు, ఎంత పనైనా చేసేస్తాడు. ఆ తాత్కాలికావేశమునందు ఎంత పెద్ద తప్పైనా సరే చేస్తాడు. అందుకే క్రుద్ధ పాపం నకుర్యాత్కః కృత్తు హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి రామాయణంలో. ఆ క్రోధమునకు వశుడైపోతే వాడు గురువు గారిని కూడా చంపేస్తాడు. అరే అదేంటే గురువు గారిని చంపేటరా, మాటే రాకూడదు నోటి వెంట అన్న భావన కూడా నిలబడదు, చంపేస్తారు. ఎందుచేత అంటే ఆవేశమునకు వశుడైపోయాడు. అది ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే పరిశీలన ఒక్కటే మార్గం అయి ఉంటుంది. ఆ పరిశీలన దేని వలన వస్తుంది అంటే తగినటువంటి వ్యవస్థీకృతమైనటువంటి మనస్సు ఏర్పడాలి. ఆ మనస్సుకి సరి అయినటువంటి అధ్యవసాయం ఉండాలి. అది ఎలాగ దానికి శిక్షణ ఉండాలో అలా శిక్షణ ఉండాలి తప్ప అలా కానప్పుడు ఏం చేస్తుందంటే అది తాత్కాలికంగా గెలిచినట్లు కనపడుతుంది. తాత్కాలికంగా గెలిచినట్టు కనపడినది పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇంద్రియాలు మనసు విషయంలో తాత్కాలిక గెలుపు పెద్ద ప్రమాదమునకు సంకేతం. అదే ఇంద్రియాలు మనసు విషయంలో శాశ్వతమైనటువంటి పరిష్కారం క్రమంగా వచ్చేటటువంటి పరిశీలనం జవాబు. అంటే నేను అన్నమాట మీరు సరిగా పట్టుకున్నారో లేదో, నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. తాత్కాలిక పరిష్కారము అంటే ఎవరో ఒక ఆయన ఎక్కడో నిలబడి మాట్లాడుతుంటే గభాలను పక్కనున్న పొదలోంచి నల్లత్రాసు వచ్చేసింది. ఆయన బాబాయ్ పాము అని చెప్పి ఒక్క గెంతుకు ఎత్తాడు. ఆ గెంతడంలో ఏమైందంటే పడగ ఎత్తుదాం అనుకుంటున్న పాము మీద ఆయన కాలు పడింది. ఇప్పుడు ఆ పడగని కాలు తొక్కింది, పాము కొట్టుకుంటోంది. ఇప్పుడు పాము ప్రమాదంలో ఉందా, ఇతను ప్రమాదంలో ఉన్నాడా? పాము ప్రమాదంలో ఉంది, ఇతని కాలు కింద తొక్కబడి ఉంది. ఇతను పర్వాలేదు, అప్పటికేం ఇబ్బంది లేదు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఎవ్వరూ లేరు, అతను ఒక్కడే ఉన్నాడు, కాలు కింద పాము ఉంది. అతను అలా ఉంచగలడా? దాన్ని ఉంచలేడు. ఎంతసేపు ఉంచుతాడు? పడగంటే కాలు కింద ఉంది, కానీ అది మిగిలిన శరీరాన్ని కదిపి కాళ్ళని చుట్టడం మొదలెడుతుంది. ఎలా బయటికి వద్దామా అని కదులుతూ ఉంటుంది, వీడికి చెమట పడుతూ ఉంటుంది. ఎక్కడో అక్కడ ఏం ఆలోచిస్తాడంటే కర్రో కంపో చేతికి దగ్గరలో లేదు, దీన్ని ఇలా తొక్కిపెట్టి ఉంచలేను, అందుకని ఒక్క దూకి పారిపోదామని చూస్తాడు. దానికి అదే తెలుసు, వీడి దూకుతాడు ఖచ్చితంగా. వీడి దూకు దాని కాటు ఓసారి జరుగుతుంది. తాత్కాలికంగా పావుని తొక్కి పెట్టడం శాశ్వతమైన ప్రమాదానికి ఎంత గుర్తో. దానికి పగ పెరిగిపోతుంటుంది, తీస్తాడు కాలం చూస్తుంటుంది. తాత్కాలికంగా ఇంద్రియాల్ని కానీ మనసుని కానీ తొక్కి పెడితే పాము లేచినట్టే లేస్తాయి. ఇవి నా మాటలు కావు, నేను ఉపయోగించే మాటలు ఏవీ నా సొంతం కావు, అన్నీ ఋషి ప్రోక్తములే. ఇవి కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి మాటలు. రావణుడు మరణించినప్పుడు మండోదరి అంటుంది ఈ మాట. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని కానీ మనసుని కానీ తాత్కాలికంగా తొక్కారనుకోండి, కోపానికి నేను వశుణ్ణి కాను అని ఏదో ఒక సందర్భం, 2 సందర్భం, 3 సందర్భాల్లో మీరు తొక్కి పెట్టారనుకోండి, అది కాలు తీసినప్పుడు ఆ కాటేస్తుంది. ఎప్పుడో ఇప్పుడు దానికి దొరుకుతారు, అప్పుడు ఇక మళ్ళీ అలా ఇలా ఉండదు. అందుకే పరిశీలనం అన్నది అవసరం. ఇక్కడ పొదుంది, చీకటి పడుతోంది, పుట్టుంది, కాబట్టి ఇక్కడ వద్దు, మనం కాస్త దూరంగా వెళ్ళి ఎక్కడైనా మాట్లాడుకుందాం అన్నవాడికి అసలు ఆ ప్రమాదమే లేదు. పరిశీలనం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గతంలో ఇన్ని మాటలు వచ్చింది, నేను ఎలా మాట్లాడాను, ఎంత ప్రమాదాలు వచ్చాయి, కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కోపం వస్తూనే ఇది కూడా జ్ఞాపకానికి వస్తున్నప్పుడు వశంలో ఉంటుంది. అందుకని పరిశీలనమన్నది దేనివల్ల వస్తుంది అంటే సరి అయిన ప్రబోధం వింటేనే వస్తుంది. సరి అయిన ప్రబోధం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరిణతి కలిగినటువంటి గురువు దొరకాలి. ఆ సరి అయిన గురువు దొరికి ఆ గురువు చెప్పాడనుకోండి, దాంట్లో ఉండే మర్మాన్ని మనసుకు ఎక్కుతుంది. ఓ, దీన్ని ఇలా పరిశీలించవలసి ఉంటుంది మనము అని. ఎందుచేత అంటే దీనికి ఉన్న పెద్ద ప్రమాదం ఏమిటంటే బయట నుంచి లోపలికి వచ్చి పాడు చేస్తే మీరు పట్టుకోగలరు,
అరే వాడు వస్తున్నాడు రోయ్ మనని పాడి చేస్తాడని. లోపల నుంచి అవకాశం చూసుకుని పైకి వచ్చేవాడిని మీరు ఎలా పట్టుకుంటారు? వాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడున్నవాడే అవకాశం కోసం చూస్తుంటాడు, ఇది ఎప్పుడు అదుపు తప్పుతాడని చూస్తుంటాడు. భావన కొంచెం అదుపు తప్పే అవకాశం దొరికిందనుకోండి, అగ్నిహోత్రాన్ని సంరక్షించే భార్యలా అందులోకి ఊకపోస్తుంటాడు, పోసి రెచ్చగొడతాడు. ఇంకా అది ఏం చేస్తుందంటే అది చల్లారనివ్వదు, దానికి ఉన్న లక్షణం. అప్పుడు రజోగుణ తమోగుణ ప్రకోపం చాలా ఎక్కువగా ఉందని గుర్తు. అందుకే ఋషి అంటారు దాన్ని, యథోరగస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పావుకి కుబుసం, పావు శరీరంలో అంతర్భాగం. కుబుసం పట్టిందనుకోండి పావుకి కళ్ళు సరిగ్గా కనపడవు, పల్చగా ఉండి తెరపట్టినట్టుండి చాలా విసుగ్గా చికాగ్గా ఉంటుంది. అందుకే కుబుసం పట్టిన పాము ప్రమాదకరం. కానీ నా ఒంటికే పట్టింది కదా కుబుసం అని పాము ఊరుకోదు, గరుకైన వాటి మీద పాకి పాకి కుబుసాన్ని వదిలేస్తుంది. పాము కుబుసాన్ని వదిలినట్టే తనలోంచే వచ్చిన కోపాన్ని తానే విడిచిపెట్టిన వాడు పురుషముచ్యతే, వాడు మనుష్యుడంటే. పురుషుడంటే మగాడని కాదు దానికి అర్థం, మనుష్యుడు అని. అందుకే పురుషార్థము. ఏ మూక వేస్తే అగ్ని రగులుతుందో తద్వ్యతిరేక పదార్థాన్ని నువ్వు వెయ్యాలి. అగ్నిలో నెయ్యి వేస్తే నీళ్లలా ఉంటుంది, రగులుతుంది. నీళ్లు పోస్తే ఆరిపోతుంది. కోపం ఎక్కడొచ్చిందో అక్కడ ప్రేమని స్మరించాలి. అరే వాళ్ళతో మన అనుబంధం ఎటువంటిది, ఇటువంటి మనుషులు మనకి ఎంత ఉపకారం చేశారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, లోకంలో వాళ్ళని ఎక్కువ చెడ్డగా దెబ్బలాడేవాళ్ళు ఎవరు లేరు, చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు. ఏదో ఎక్కడో పొరపాటు జరిగి ఉండొచ్చు, అంత మాత్రం చేత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, విడిచిపెట్టేద్దాం. ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు, కాబట్టి మనం చక్కగా ప్రేమగా ఉందాం మళ్ళీ అని మీరు నీరు పోస్తే ఆగుతుంది, అది ఆరిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రేమతో మీరు స్మరిస్తే కోపం తగ్గుతుంది. కోపం యొక్క లక్షణం ఏమిటంటే అది ఓకే వేయమంటుంది. అప్పుడు అది అవతల వాళ్ళలో ఉన్న దోషాలన్నిటినీ చూపిస్తూ ఉంటుంది. ఒక్కనాటికి మంచి గుణాన్ని చూపించేటప్పుడు, చూపించకపోతే రగులుకుంటుంది. ఆ రగులుకున్న కొద్దీ అవతల వాడి సంగతి అలా వదిలేయండి, యువతల వాడే పాడైపోతాడు. కోపానికి లక్షణం అది. ఎందుచేత అంటే నాకు మీ మీద కోపం వచ్చింది అనుకోండి, నేను మిమ్మల్ని విపరీతంగా తిట్టి వెళ్ళిపోయాను. పెద్ద ఆయన ఇన్ని చెప్తాడు, ఇంత తిట్టాడు, ఆశీర్వచనం అనుకుని మీరు వెళ్ళిపోయారు. మీరు పాడయ్యారా, నేను పాడయ్యానా? నేను పాడైపోతాను. కాబట్టి పరిణతి ఎక్కడా అంటే అవతల వారిని నిందించకుండా ఉండడానికి ప్రేమతో ఆలోచించడం ఒక్కటే మార్గం అవుతుంది. అప్పుడు అరే మన పెద్దరికానికి గుర్తు ఏమిటి, వాళ్ళకున్న బలహీనతని కప్పాలి మనం, అప్పుడే కదూ, లేకపోతే ఇంకెందుకు పెద్దరికం మనకి అన్ననాడు కప్పుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకడికి తనంత తానుగా వచ్చేది కాదది, అది ఆ లక్షణం లేదు. అందుకే శంకర్లు అంటారు, కామక్రోధశ్చలోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది లోపలున్న శత్రువు, అది ఎప్పుడూ జ్ఞానరత్నాన్ని అపహరించాలని చూస్తుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేస్తూ ఉండాలి దాన్ని. అంతేగాని తొందరపడిపోతూ ఉండకూడదు, ఆవేశపడకూడదు. ఒకవేళ మనుష్య జన్మ అన్న తర్వాత ఆవేశపడకుండా ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఇలా విన్నంత మాత్రం చేత అలా సాధనలో వెంటనే గెలవరు, ఎక్కడో పొరపాట్లు జరుగుతాయి, తప్పేం లేదు. జరిగితే కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అరే నా వల్ల ఈ పొరపాటు జరిగిందే, మరి దానికి విరుగుడు ఏమిటి అంటే వెంటనే ఏమీ మొహమాటం పెట్టుకోకుండా, నేనింత గొప్పవాణ్ణి అన్న అహంకారం ఏమీ లేకుండా, కించిత్ పొరపాటు నా వల్ల ఏమైనా ఎక్కడైనా జరిగిందేమో అనుకుంటే సత్పురుష లక్షణం ఏమిటి అంటే ఉత్తర క్షణంలో క్షమార్పణ కోరడం. అది మంచి లక్షణం. ఆ దోషం ఎక్కడైనా కించిత్ స్పర్శ ఉండి ఉంటే అది పోతుంది అక్కడ. కాబట్టి అది సాధన. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గురువు గారి దగ్గర వినగా 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 పరిశీలన వస్తుంది. ఆ పరిణతి లేని తపస్సు ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది మనిషి. చాలా భక్తితో ఉన్నట్టుగా ఉంటాడు, కానీ లోపల పండలేదు ఇంకాను. ఆ పండకపోవడం వల్ల ఏమవుతుందంటే లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. అవి అప్పుడప్పుడు కాదు, తరచుగా సంభవిస్తాయి. అది కౌశిక వృత్తాంతం. అది కథ ఏదో ఇలా వింటే బూడిదైపోయింది అని వినమని కాదు దాని అర్థం.
లోపల ఏర్పడవలసినంత అధ్యవసాయము ఏర్పడలేదు. ఏర్పడకపోవడానికి కారణం గ్రంథస్పర్శ ఉందేమో కానీ ఆయనకి జపం చేస్తున్నాడేమో కానీ సత్పురుష సహవాసం లేదు, గురుముఖత ప్రబోధం లేదు. లేని కారణం చేత ఏమైపోయింది అంటే అంత తపస్సు ప్రతి చిన్నదానికి వ్యగ్రతగా మారి నిరుపయోగం అయిపోతుంది. ఓ కొంగ బూడిదైపోయిందండి, బానే ఉంది. ఒక కొంగ బూడిదైపోయేటట్టుగా కోపానికి శక్తి రావాలంటే ఎంత తపస్సు చేసి ఉండాలి ఆయన? అంతా ఏమైంది? ఓ కొంగ బూడిదవడానికి పనికొచ్చింది. ఎందుకది? రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకతను వచ్చాడు. ఆయన గంగానది ఒడ్డు నించున్నారు దాటదాను. ఇది ఆధ్యాత్మిక జీవనంలో ఇదో విచిత్రం. ఎప్పుడు అవతల వాడి కన్నా నేను గొప్పవాడిని నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉండడం. కాబట్టి ఎవరో ఒకతను వచ్చన్నాడు, మీరు గంగ ఎలా దాటుతారన్నాడు. పడవెక్కి దాటుతారు. ఆయన అన్నాడు, మీరు పడవ మీద దాటుతారు, నేను గంగ మీద నడిచి వచ్చేస్తాను. ఆయన అన్నారు, పావలా ఇచ్చి పడవలో దాటేదానికి 10 నెలల తపస్సు ఎవడపాడు చేయమన్నాడు నడిచాను. పావలా ఇచ్చి పడవెక్కి గంగ దాటేదానికి 10 నెలలు చేసిన తపస్సు పాడు చేసుకుని ఎవడ గంగ మీద నడవమన్నాడు. నేను ఎందుకది? అక్కర్లేని ప్రయత్నం కదా. ఇప్పుడు ఏమైనా శంకరాచార్యులు వారిలో నువ్వేమైనా అర్జెంటుగా వెళ్ళి మండలమిశ్రుడు ఇంట్లో దిగి వాదన చేయాలా ఏమి? ఎందుకు గంగ మీద నడవడం? అది పరిణతి కలిగినటువంటి వాడి మాట అలా. కాబట్టి కౌశికుడు కొంగని బూడిద చేశాడు అంటే కథాపరంగా వినేసేయండి అని కాదు దాని అర్థం. అది అంత తక్కువ స్థాయిలో విషయం అయితే మార్కండేయుడు అంతటి వాడు ధర్మరాజు గారికి చెప్పడం ఎందుకు? కృష్ణ భగవానుడు కూర్చుని దాన్ని ఇంత జాగ్రత్తగా చెంపన చెయ్యి పెట్టుకుని వినడం ఎందుకు? దాని ఆంతరమును పరిశీలనం చెయ్యండి అని గుర్తు. కాబట్టి ఆ కొంగ బూడిదై కింద పడిపోయింది. అప్పుడు కలత చెందాడు. లోపల సత్వగుణం అప్పుడు బయటకు వచ్చింది. అరే, ఒక కొంగ రెట్ట వేయడం అనేటటువంటిది పెద్ద విశేషమా? ఇప్పుడు నాకు తెలుసు, అరే కొంగని కాల్చేయకూడదు, అది కొంగ దాని లక్షణం అంతే అని నాకు తెలుసు. కొంగకి తెలుసా అని సిద్ధపురుషుందని? దానికి తెలియదు. అయ్యో తపస్సు చేసుకుంటున్నాడండి అని కొంగకి తెలుసా? కొంగకి తెలియదు. ఒక్కొక్కసారి మనం ఇక్కడ పూజ చేస్తుంటే కాకులు అరుస్తుంటాయి. అక్కడ కాకులకి తెలుసా వీళ్ళు ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నారని? అది సహజం. అది కాకి అది రోజు అరుస్తూ ఉంటుంది అక్కడ కూర్చుని. మనం అంటే ఎప్పుడో ముక్కోట ఏకాసినాడు వచ్చి కాకి అరవకంటే ఎలా? అది అలా అలవాటు పడిపోయింది అది. కాబట్టి కొంగకి తెలియదు, నీకు తెలుసు. తెలుసున్న నువ్వు తప్పు చేశావు. తెలియని కొంగ తన పని తను చేసి ఆ పనికి కొంగని బూడిద చేసావు. ఇప్పుడు తప్పు ఎవరిది? తందా కొంగదా? కొంగది. ఒక జీవిని నిష్కారణంగా చంపేశాడుగా. అప్పుడు కలత చెందాడు. కలత చెందడానికి కారణం తపస్సు పోయిందని కాదు, అప్పుడు విచారణ చేసుకున్నాడు అని గుర్తు. ఇది ముందే వచ్చుంటే బాగుండుండేది. ఆ ముందుకి రాకపోవడానికి కారణం ఏమిటంటే సరి అయిన ప్రబోధం లేదు. అది ముందుకి రానంతసేపు చేసింది పాడవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు అరే నేను కొంగని బూడిద చేశాను, ఒక బ్రాహ్మణుణ్ణి అన్నీ వదిలిపెట్టి ఒక చెట్టు కింద జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటున్నాడు, ఏం పనిది? ఈ పని నేను చెయ్యొచ్చా అనుకున్నాడు. అనుకున్నవాడు ఏం చేశాడంటే, సరే ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది, సమీప గ్రామానికి వెళదాం, కాస్త మనశ్శాంతిగా ఉంటుందని. ఆ పల్లెటూరు నుంచి పల్లెటూరు ఎంతసేపు పడుతుందండి? పెద్ద ఎంతో సేపు పట్టదు. కాబట్టి ఆయన నడుచుకుంటూ వెళ్ళి పక్కనున్నటువంటి పల్లెటూరికి చేరుకున్నాడు. పూర్వం చెరువులు ఉండేవి ఊళ్ళలో, ఇప్పుడు చెరువులన్నీ కప్పెట్టి ఇళ్ల స్థలాల కింద ఇచ్చారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ప్రతి ఊళ్ళో చెరువు ఉండేది, చక్కగా చెరువు ఉండేది. కాబట్టి ఎవరైనా పెద్దలు వస్తే అక్కడ స్నానం చేస్తుండేవారు. ఆ చెరువులో ఈశ్వరుడికి తెప్పోత్సవాలు చేస్తుండేవారు. అందుకని ఊళ్ళు బాగుండేవి. ఇప్పుడు అక్కర్లేదు కాబట్టి ఓలా ఉన్నాయి. సరే, ఆ కోణం మనకెందుకు కానీ ఆయన చెరువులో స్నానం చేశాడు. మాధ్యాహ్నిక సంధ్య పూర్తి చేశాడు. అంటే అనుష్ఠాన క్రమాన్ని తప్పకుండా పూర్తి చేసుకున్నాడు. చక్కగా మళ్ళీ శౌచాన్ని పొందాడు. కాస్త పవిత్రంగానూ శౌచంతోనూ బ్రతికేటటువంటి బ్రాహ్మణ కుటుంబం ఇది అని తెలుసుకున్నాడు. తెలుసుకుని బ్రహ్మచారి కదూ, భిక్ష చేయడానికి అధికారం ఉంటుంది. కాబట్టి భిక్షాటన కొరకు వెళ్ళాడు. ఇదొక నియమం, ఇదొక విచిత్రమైన నియమం. ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. ఎవరు ఆత్మహత్య చేసుకు చచ్చిపోకూడదో వాళ్ళకి యజ్ఞోపవీతం వేస్తారు. అదో విచిత్రం. యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారంటే, యజ్ఞోపవీతం అందుకు ఒక్కదానికేనండి అనుకోకూడదు. గాయత్రి రోజు చేయాలి, సంధ్యావందనం చేయాలి, అది ప్రధాన ప్రయోజనం. ఆత్మహత్య చేసుకోకూడదు అంటే ఏమండి, యజ్ఞోపవీతం లేని వాళ్ళని ఆత్మహత్య చేసుకోవచ్చా అని అడుగుతారేమో.
అసలు యజ్ఞోపవీతం ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోకుండా శాస్త్ర ప్రవేశం చేస్తే యజ్ఞోపవీతం లేనివాడు చావవలసిన అవసరం రాదు. వీడు ప్రబోధం చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ పరిణతి వస్తుంది. ఇంట్లో నాన్నగారు ఒక్కడికి బుద్ధి ఉంటే పిల్లలందరికీ గౌరవం ఉంటుంది. నాన్నగారు తప్పతాగి వీధిలో పడిపోతే ఆ ఇంట్లో ఇళ్ళకి పిల్లలకి ఏం గౌరవం ఉంటుంది? బ్రాహ్మణోస్య ముఖమాసీత్, శాస్త్రం చదువుకోవలసిన బ్రాహ్మణుడే దారి తప్పిపోతే ఇంక సమాజం ఎలా నిలబడుతుంది? అందుకని వాడే చచ్చిపోతే ఇంకా లోకంలో మిగిలిన వాళ్ళకి ఆదర్శం ఎక్కడుంది? ఆత్మహత్య చేసుకోకూడదని వాడు ఎందుకు అనుకుంటాడు? అందుకని ముందు వీడు మహాపాతకాలు చేయకుండా ఉండాలి. అందుకని ఆత్మహత్య చేసుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా భిక్ష చెయ్యొచ్చు. అందుకే ఓసారి భిక్షాటన చేయిస్తారు కూడా. యజ్ఞోపవీతం వేసినప్పుడు బ్రహ్మచారి ఇంకా గురువు గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి భిక్ష తెచ్చి గురుపత్నికి ఇచ్చి అన్నం తినాలి కాబట్టి మొట్టమొదటి భిక్ష అక్కడ ప్రారంభం. తల్లి వేస్తుంది మాతృభిక్ష అని. మాతృభిక్ష ఎందుకు వేస్తారో తెలుసా? ఆ రోజు సాయంకాలం అయిపోతుంది, వెళ్ళిపోవాలి గురువు గారి దగ్గరికి. కానీ గురువు గారు ఇంకా చీకటి పడిపోయింది నాన్న, ఇవాళ రాత్రి వస్తే మొట్టమొదటి రోజు కదూ, బెంగ పెట్టుకుంటావు అమ్మా నాన్న అని ఇవాళకి ఇంట్లో ఉండి రేపురా అంటాడు. అప్పుడు గురువు గారి ఇంట్లో ఉన్నట్టే ఉండాలి. తండ్రి గురువేగా మరి ఉపదేశం చేశాడు. గురువు గారింట్లో ఉన్నట్టే నాన్నగారి అగ్నిహోత్రంలోనే సమిధాదానం చేసి అమ్మ దగ్గర భిక్ష పుచ్చుకుంటాడు. 4 ఇళ్లకెళ్ళి భిక్ష తినే బదులు అమ్మ కొడుకు అన్నం పెట్టినట్టు కాకుండా భిక్షగా అన్నం పెడుతుంది. మాతృభిక్ష జ్ఞానమునకు ప్రధానం అక్కడ వచ్చింది ఉపనయన కర్మలో. కాబట్టి ఈయన బ్రహ్మచారి కనుక భిక్ష స్వీకరించాలి. ఎంత కష్టం వచ్చి చచ్చిపోకూడదు. బ్రహ్మచారికి భిక్ష సహజం. ఆయన భిక్ష చేసే తీసుకోవాలి, బ్రహ్మచారి సన్యాసి ఇద్దరు. కాబట్టి ఆయన ఆహారమునకు మళ్ళీ దోషం ఉండకూడదు. ఆహారమునకు దోషం ఉందనుకోండి అదో ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందులో 6వ వంతు మనసుగా మారుతుంది. మనసు ఎక్కడి నుంచో రాదు, అన్నంలోంచే వస్తుంది. అన్నంలో 6వ వంతు మనసు. అన్నం తినేటప్పుడు ఎంత శౌచంతో ఎటువంటి భావనతో తింటాడో అంత మంచి మనసు ఏర్పడుతుంది. అందుకే మౌనంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మనసులో పరిశీలనం చేస్తూ కనీసంలో కనీసం గోవిందనామాన్ని అనుకుంటూ పదార్థ స్వీకారం చేస్తే పరమ సాత్వికమై భగవంతుని యందు నిలబెట్టగలిగినటువంటి మనసుగా మారుతుంది. కాకుండా ఏవి పడితే అవి చూస్తూ అస్తమానం ఇలా ఇలా నొక్కుని అందులో మార్చుకుంటూ అవే చూస్తూ అన్నం తింటే అలాంటి మనసే వస్తుంది. అలా ఏం నొక్కుతారో ఏమిటి చూస్తారో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి 6వ వంతు మనసు. అందుకని శౌచము లేని చోట తీసుకోకూడదు. అందుకని పవిత్రమైన గృహం ఏది, కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎవరిక్కడ అని పరిశీలనం చేశాడు. పరిశీలనం చేసి ఏదో బలానా వాళ్ళ ఇంట్లో శౌచం ఉంటుందండి, వాళ్ళు ప్రేమగా పెడతారు, చాలా గౌరవంగా బ్రతికేవాళ్ళు అని తెలుసుకున్నాడు. ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇల్లాలు బయటికి వచ్చి చూసింది. బ్రహ్మచారిని పోషించడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. ఒక పెళ్లి చేసుకున్న వాడి మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే బ్రహ్మచారి అనేటప్పటికీ ఆదరించి తీరాలి. బ్రహ్మచారి వచ్చి భిక్షాందేహి అన్నాడు అనుకోండి, అన్నం పెట్టి తీరాలి. అందుకే అన్నిటికన్నా గృహస్థుకి గొప్ప ఏమిటి అంటే ఉపనయనానికి వెళ్ళడం. ఎందుకని? తన ఆశ్రమం ధన్యత. బ్రహ్మచారికి భిక్ష వేయచ్చు. బ్రహ్మచారికి భిక్ష వేస్తున్నాడా వీడే భిక్షం ఎత్తుతున్నాడా వేరు మాట. ఎందుకని? బ్రహ్మచారికి భిక్ష ఇప్పుడు మీ ఇంట్లో బియ్యం పట్టుకెడితే మీరే వాళ్ళ ఇంట్లో బియ్యం ముచ్చుకు భిక్ష వేస్తే బ్రహ్మచారా భిక్ష వేసిన వాడు, భిక్షకు వచ్చిన వాడు, నువ్వు ఆ భిక్షకెళ్ళిన వాడివి. ఇప్పుడు తలకిందులు. అందుకని మీ ఇంట్లో బియ్యం ఓ చిన్న కవర్లో ఇందులో వేసుకుని వెళ్ళాలి ఆ భిక్ష వేయడానికి. అంతేగాని బ్రహ్మచారికి భిక్ష వేసేటప్పుడు బంగారు గిన్నెలు వెండి గిన్నెలు అవి వేయకూడదు. బ్రహ్మచారికి ఏది పనికొస్తుందో ఒక్కటే వేరు. గొడుగో జన్నిజమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడు ఈనెక్కడ కరుల్ వామాక్షుల చెంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చటది బ్రహ్మాండంబు నాపాలికి అనిపిస్తారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. కాబట్టి బ్రహ్మచారికి భిక్ష వేసేటప్పుడు పాత్రలతో కూడిన దానం చెయ్యాలి, దానివల్ల తరిస్తాడు గృహస్థు. అందుకని గృహస్థు ప్రధాన ధర్మం భిక్ష వేయడం. గృహస్థు లేడు ఇంట్లో. ఆవిడ వచ్చి చూసింది. అరే ఇంటి ముందుకు బ్రహ్మచారి వచ్చాడు, ఆయన లేకపోవచ్చు కానీ సహధర్మచారిణి. భార్య పేరేమి అంటే సహధర్మచారిణి, యజమాని యొక్క ధర్మాన్ని నిలబెడుతూ ఉంటుంది. అందుకు ఆవిడ కామపత్ని అని లేదు, ఆమె ధర్మపత్ని. ఆయన ధర్మాన్ని ఆవిడ నిలబెట్టాలి.
అతిథికి పెట్టాలి, అందులో బ్రహ్మచారి కాబట్టి ఉండవయా తీసుకొస్తాను పదార్థం అని లోపలికెళ్ళి ఒక పాత్ర కడుగుతోంది. ఎందుకని? ఆ పాత్ర శుద్ధంగా లేదండి అందుకు కడుగుతోంది, వాళ్ళ ఇంట్లో ఆ ఒకటే గిన్నె ఉందని మీరు అర్థం తీసుకోకూడదు. ధర్మమునందు ఉండేటటువంటి పూనిక. మీ ఇంట్లో అన్నం తిని ఉండేవాడు అనుకోండి, ఆ పాత్రలో బల్లిపాకి వెళ్ళిపోయింది అనుకోండి, అన్నం తిని వాంతి అయింది అనుకోండి, మీరు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తారు. బ్రహ్మచారి అలా కాదు. మీ ఇంట్లో భిక్ష వేస్తే వాడు ఆ భిక్షాన్నం తిని ఎక్కడికో పోతాడు, ఏ దర్భలు కోసుకోవడానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాడు అక్కడెక్కడో స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, లేనిపోని ప్రమాదాలు వస్తాయి. తనని నమ్ముకుని ఇంటికొచ్చి భిక్ష అడిగిన వాడికి పెట్టేటప్పుడు శ్రద్ధ అవసరం. ఆ శ్రద్ధ లేకుండా ఏది చేయకూడదు. అందుకే శ్రద్ధయా దేయం అశ్రద్ధయా విధేయం. చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యి, అశ్రద్ధతో చెయ్యొద్దు అని గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు చెప్తాడు గురువుగారు స్నాతక మంత్రంలో. అందుకని ఆమె గిన్నె కడిగింది. లేకపోతే ఆవిడ గిన్నె కడిగింది అది కూడా ఎందుకండి ఎర్రాప్రగడ చెప్పడం, అది కూడా ఎందుకు వ్యాసుల వారు చెప్పడం? అందులో కూడా ధర్మం ఉంది, నేర్చుకోవలసిన విషయం ఉంది. నువ్వు వచ్చినప్పుడు ఎలా పెడుతున్నావు అన్నదై నీ పూనికని ధర్మాచరణాన్ని తెలియచేస్తుంది. కాబట్టి ఆమె పాత్ర కడిగి అందులోకి అన్నాన్ని సిద్ధం చేస్తోంది ఆయనకి పెట్టడానికి. అలా సిద్ధం చేస్తూ ఉండగా ఆ ఎలనాగ భర్త కడ నాకట తూలుచు వచ్చి వచ్చినం తోయిజనేత్ర సంభ్రమముతో తగు పీఠము పెట్టి పాద్యమంబాయక మజ్జన క్రియు భక్తి నునర్చి ప్రియోక్తులొప్పగా ఆయన ప్రీతు చేసే రుచిరన్న రసంబులు చేసి చెచ్చరన్. ఆమె ఈయనకి పళ్ళెంలో అన్నం పెడదాం అనుకుంటోంది బ్రహ్మచారికి. భర్త వచ్చాడు. ఎలా వచ్చాడు వచ్చిన భర్త? ఆ ఎలనాగ భర్త కడు నాకట తూలుచు వచ్చే. ఆయన విపరీతమైన ఆకలేసేస్తూ తూలిపోతూ వచ్చాడు. ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అని వచ్చాడు ఇంటికి. వచ్చిన వాడిని చూసింది ఆవిడ, అరే భర్త వచ్చాడు రా, చాలా ఆకలితో వచ్చాడు. వచ్చినం తోయజనేత్ర సంభ్రమముతో తగు పీఠము పెట్టి వెంటనే పళ్ళాన్ని వదిలేసి ఒక పీఠము పెట్టి ఒక పీట వేసి పాద్యము బాయక ఆయన కాళ్ళు కడిగి గబగబా నీళ్లు తీసుకొచ్చి బయటంతా తిరిగి వచ్చాడు కదా డస్సిపోయి. అందుకని ఆయనకి పరమ ప్రేమతో స్నానం చేయించింది. ఎలా? ఆయన ఆకలి మరిచిపోయేటట్టు మాట్లాడుతూ. తూలుతూ వచ్చాడు కదా ఆకలితోటి. ఉండవే ఇప్పుడు ఈ స్నానం ఏమిటి, కాడు కడగడం ఏంటి బాబు, కడుపు రగిలిపోతోందని కాకుండా ఆమె పరిచర్య చేత ఆయన ఆకలిని మరిచిపోయేటట్టు. అది తోయజనేత్ర అన్న మాటకు అర్థం. తోయజనేత్ర అంటే తామర పువ్వుల వంటి కన్నులున్నది. ఆయనకి ఆకలిస్తుంటే ఈవిడికి తామర పువ్వులు లాంటి కళ్ళు ఎందుకు మధ్యలో? ఎందుకది అప్పుడు చెప్పవలసిన సందర్భం అది కాదు. దాని అర్థం ఏమిటంటే భార్య భర్తకు శాంతి స్థానము. భర్తకి మనో ఉద్వేగం ఉన్నప్పటికీ, శారీరకమైన రోగం ఉన్నప్పటికీ, భర్తకి కామోద్రేకము కలిగినప్పటికీ, భర్తకి ఒకవేళ ఏ కారణం చేతనైనా ధర్మం తప్పుతున్నప్పటికీ ఆదుకోగలిగినటువంటి స్థానము భార్య ఒక్కతే. అందువల్ల ఆయనవి 4 ధర్మంతో ముడిపడతాయి ఆవిడ పక్కన ఉండబట్టి. నేను చెప్పిన 4 మీకు గుర్తున్నాయో లేదో ఇప్పుడు. ఆయన మానసికంగా ఉద్వేగమునందున్నప్పుడు లేదా కష్టానికి లోనై ఉన్నప్పుడు, అన్ని కష్టాలు శరీరానికి ఉండవు. ఎక్కడికో వెళ్ళాడు, ఏదో పని అబ్బాయి ఇవాళ అయిపోతుంది తప్పకుండా అనుకుని వెళ్ళాడు, అసలు వాళ్ళు లేని లేడు, ఆ పని జరగలేదు, చాలా చికాకుతో వచ్చాడు. ఇంత చీకాకుతో వచ్చిన భర్త యొక్క చికాకు దేని వల్ల తొలగిపోతుందో తెలుసా? భార్య చూసేటటువంటి అమృతమయమైనటువంటి చూపు వలన పోతుంది. అది ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు ఉంటాయండి అని అడగకూడదు. అది కేవలంగా దేని వల్ల వస్తుంది అంటే ఒండరులకు ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రీతి వలన వస్తుంది. ఈ మాట నేను ఎలా ఆవిష్కరించాలో నిజానికి నాకే అర్థం కాదు. రామాయణంలో ఒక మాట ఉంది, రాముడు అసలు సీతమ్మ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఒక ప్రశ్న. ఎందుకంటే శివధనస్సు భంగం చేసినప్పుడు ఆయన చేసుకోలేదు, శివధనస్సు భంగం చేశాడు కాబట్టి నేను చేసుకుంటానని చెప్పి ఆయన ఏం చేసుకోలేదు. మా నాన్నగారికి చెప్పండి, మా నాన్నగారు ఒప్పుకుంటే చేసుకుంటాను.
ఇప్పుడు సీతమ్మందానికి పొంగిపోయి ఆయన చేసుకున్నాడని రామాయణంలో లేదు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్తత అన్నారు మహర్షి. తండ్రి గారు నిర్ణయించారు, నీకు ఈమె భార్యగా ఉండదగినది అన్నాడు. మా నాన్నగారు నిర్ణయించారంటే ఆమె నాకు తగినది, అందుకు ఇల్లాలని చేసుకున్నాడు. తర్వాత సీతమ్మని వదిలిపెట్టి ఉండలేకపోయాడు. ఎందుకని? సీతమ్మ రాముడి మనస్సులోకి చేరిపోయింది. ఎలా చేరిపోయింది? అనువర్తించిన కారణం చేత. అనువర్తించుట అన్న మాటకు అర్థం నిద్రపోతున్నప్పుడు, నిద్రలేచి ఉన్నప్పుడు కూడా రాముడికి ఏదైనా వస్తువు కావలసి వస్తే వస్తువు గురించి అడగడు, సీత అంటాడు. అది మనసులో చేరడం అన్న మాటకు అర్థం. ఇంతకన్నా ఇంకా ఉదాహరణ చెప్పడం కష్టం. ఉత్తరీయం కనపడలేదనుకోండి, తనే తీశాడు పంచ ఉత్తరీయం, తీసి ఎక్కడో పెట్టాడు, పెట్టి దాని మీద తువాలో పడేశాడు, పంచ కట్టేసుకున్నాడు, ఉత్తరీయం కనపట్టలేదు. ఉత్తరీయమేది అండో, భార్య పేరు పెట్టి ఆవిడ్ని పిలుస్తాడు, యామాయ్ అని ఆవిడ పేరు పిలుస్తుంటాడు. వెంటనే ఆవిడ ఏమిటి అని వచ్చి అడగడం మొదట్లో ఆయన బలహీనత. ఉత్తరీయం ఎక్కడో పెట్టేదో దాని మీద వేస్తుంటాడు. ఆ పక్క కుర్చీలో ఉంటుంది చూడండి అంటుంది లోపల నుంచి. అప్పుడు చూస్తాడా ఉంది అని వేసుకుని వెళ్ళిపోతాడు. కూతురు అంటుంది, ఏమిటమ్మా నాన్నగారు రోజు ఉత్తరీయం కనపడదు ఆయనకి. నాన్నగారికి హడావిడే, ఉత్తరీయం మర్చిపోతారు. నాన్నగారు ఉత్తరీయం మర్చిపోతారు అని తను గుర్తు చెయ్యగలదని సంతోషపడిపోతుంది తప్ప చస్తున్నాను దిక్కుమాలిన ఉత్తరీయం ఈయన అందం. అది భార్య. పాతివ్రత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే పసిపిల్లవాడికి ఉన్నటువంటి లోపాన్ని అత్యంత ప్రేమతో తల్లి కప్పేసినట్టు. అన్ని వదిలి కప్పేస్తుంది తల్లి. వాడికి ఏం కావాలన్నా ఏం చేస్తాడు? ఏడుపు ఒక్కటే ఏడుస్తాడు తప్ప వాడికి ఇంకేం భాష ఏం ఉండదు. పాలు కావాలంటే ఏడుపు, చీమ కుడితే ఏడుపు, వాడు కాసేపు ఆడుకోవాలంటే ఏడుపు, ఎవరైనా ఎత్తుకోవాలంటే ఏడుపు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఏడుపు, అన్నిటికీ ఏడుపే. కడుపులో నిప్పెడితే ఏడుపు, అన్నిటికీ ఏడుపే ఉంటారు. అది దిక్కుమాలిన గొడవ అందమ్మ. ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికన్నా ఓ సినిమాకి షికారికి వెళ్ళడానికి ఉంటుంది ఏంటి? అన్నాళ్ళు ఎంతో సంతోషంగా తిరిగిన పిల్ల అన్ని వదిలేస్తుంది. వదిలేసి ఆ పిల్లాడు ఎప్పుడు ఏడుస్తాడో అని కాసు కూర్చుంటుంది అంతే. ఎందుకమ్మా అంటే వాడు ఏడుస్తాడేమో నాన్నగారండి అంటుంది. వాడు ఏడిస్తే ఆ ఏడుపుని బట్టి అర్థం చేసుకుంటుంది. ఏడురా అలాగా ప్రతిదానికి ఒకే ఏడుపు ఏమిట్రా అందం. ఏడుపుని బట్టి వీడికి ఆకలిస్తోంది, ఏడుపుని బట్టి వీడికి పాలు ఇచ్చానే, వీడు రోజు పడుకుంటాడు, పడుకోకుండా అదే పనిగా ఏడుస్తున్నాడు, వీడికి ఏమైనా కడుపులో నొప్పిగా ఉందేమో పసిగట్టేస్తుంది. ఏడుపుని బట్టి పసికట్టినటువంటి అమ్మ తన ప్రేమ చేత పసిపిల్లవాని యొక్క బలహీనతని కప్పి రక్షించినట్లు భర్త యందు నిజంగా ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్నా తన ప్రేమ చేత కప్పి అనువర్తించినది భార్య తప్ప ఆయన యందు ఉన్న లోపాన్ని తాను లేకపోతే బతకలేడని ఎత్తి చూపించింది భార్య కానే కాదు. అదొక చిన్న నాటకం అంతే, అదో అర్థం లేని అనుబంధం. వాళ్ళు ఎప్పటికీ ప్రపంచంలో దంపతులు కాలేరు. అదొక కేవల వాణిజ్యపరమైన ఒప్పందం అంతే వాళ్ళిద్దరిది. బాగుండదు కాబట్టి దంపతులం అనిపించుకుంటున్నారు. దంపతులంటే ఒకరి మనసు ఒకరి దగ్గరికి వెళ్ళిపోవాలి. భర్త మనసు భార్య దగ్గరికి వెళ్ళాలి, భార్య మనసు భర్త దగ్గరికి వెళ్ళాలి. ఆమె లేకపోతే నా బతుకెక్కడుంది? ఏది చెయ్యాలన్నా దానికి ఓసారి చెప్పాలి. ఎందుకు అది వద్దని అంటుందని కాదు, దానికి చెప్పకుండా చేయలేడు ప్రేమ. అరే నన్ను ఎంత అనువర్తించింది పిచ్చిది. ఓ సినిమాకి ఆయన వెళ్ళలేక కాదు, అది లేకుండా ఏం పెడతాం అంటే అది లేకపోతే సినిమా చూడవా కాదు, ఆమెతో కలిసి చూసిందే సినిమా తనకి తప్ప తను చూసింది సినిమా కాదు, ఆమెతో కలిసి చూసింది సినిమా. అది అలా ఆమె భయపెట్టి కాదు చేసింది. భయపెడితే ఆఫీసులో పనుందని వెళ్ళి వస్తాడు. ప్రేమ చేత గెలుచుకోవడం అన్న మాటలో ఒక అర్థం ఉంది. అన్నీ బలాలే ఉండవు. మనిషి అన్న తర్వాత బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. అసలు మనిషి అన్న తర్వాత కేవలం బలం ఎలా ఉంటుందండి? దోషం లేకుండా, ఏదో ఒక బలహీనత లేకుండా ఎలా ఉంటాడు చెప్పండి? ఏ దోషం లేకపోయినా ఉత్తరీయం మరిచిపోయే బలహీనత అయినా ఉంటుంది. ఉత్తరీయం కాకపోతే వాచి అన్నా పెట్టుకోడు. అది ఆవిడ తల్లి పిల్లల్ని చూసుకున్నట్టు పెట్టుకున్నారా వాచి, వేసుకున్నారా ఉత్తరీయం, ఆవిడ చూసుకుంటుంటాడు. ఇంకా కంగారు ఏ కరెంటో పోతే అంచు తిప్పి తిరగేసి పంచకట్టుకు వెళ్ళిపోతుంటాడు.
ఒక్కసారి ఇలా రండి లోపలికి అంచు తప్పు తిరగేసి కట్టుకున్నారు ఒకసారి పంచి సరిగ్గా కట్టుకెళ్ళిపోండి. అంతేగాని వీధిలో 10 మందిని పిలిచి చూడండి ఇన్ని చెప్తాడు ఎలా కట్టుకున్నాడు అందం. అది భార్య, అది పాతివ్రత్యం అంటే. భార్య అన్న మాటకు అర్థం అక్కడ వచ్చింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమంటే మీరు భార్య గురించి ఇంత చెప్తున్నారు కదా, మరి భర్తకు ఉండవా ఇలాంటి నియమాలని? పురుషుడి జీవితంలో పరమ భయంకరమైన దోషంగా చెప్పబడిన దోషం, ఎప్పుడూ మీ దగ్గరికి రావడానికి మీరు అంగీకరించకూడని వ్యక్తి అంటూ ఉంటే ఒక్కడే ఒక్కడుంటాడు. ఎప్పుడూ మీరు అంగీకరించకూడదు ఆ వ్యక్తిని మీ దగ్గరికి రావడానికి. ఎవరో తెలుసా? భార్య బ్రతికుండి ఆరోగ్యవంతురాలై ఆయనకి సంతానాన్ని ఇచ్చినదయ్యుండగా ఆమెని విడిచిపెట్టి వేరొక భార్యని స్వీకరించిన వాడిని పొరపాటున కూడా దగ్గరికి రానివ్వకూడదు. వేరొక భార్యని స్వీకరించడం కాదు, ఒక్కసారి ఆమెని వదిలి పరస్త్రీ సంగమాన్ని పొందితే అటువంటి వాడికి శాస్త్రంలో ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా? మీతో యథార్థం మనవి చేస్తున్నా. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేసినప్పుడు వెళ్ళిన వీధికి వెళ్లకుండా 1 సంవత్సరం పాటు వేరు వీధులకు వెళుతూ, అమ్మా ఆరోగ్యవంతురాలు, నా యందు మనసు కలిగినటువంటిది, నాకు సంతానాన్ని ఇచ్చినటువంటి ఇల్లాలు ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో కూడినటువంటి పాపాత్ముండి నీ చేతి అన్నం పెట్టి నా పాపం విరవమని ఏడాది పాటు ఇళ్ల ముందుకెళ్ళి అడుక్కుని అన్నం తినాలి. అలా తింటే ప్రాయశ్చిత్తం. అంటే ఎప్పుడూ కట్టు తప్పకూడనిది ఏదైనా ఉంటే అదొక్కటే. అందుకే విశ్వనాథ వారు చెల్లివి కట్ట అని పుస్తకం రాశారు. సాంఘిక నవలలా ఉంటుంది చూడ్డానికి. సముద్రం ఎంతసేపు ఊరి మీద పడాలంటే శక్తి లేక పడదు. శక్తి లేక కాదు, ఊళ్ళోకి రాదు. శక్తి ఉండి తను పెట్టుకున్న నియమానికి తాను రాదు. అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప చెలియలి కట్ట దాటి సముద్రం రాదు. రావాలనుకుంటే సముద్రానికి కష్టమా? నిమిషం పట్టదు సముద్రానికి దాటడం, కానీ దాటదంతే. అదే పురుషుడికి చెలియలి కట్ట. అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి, ఈమెను నేను అతిక్రమించాను. అదే చెలియలి కట్ట. అంతే, సావో రేవో ఇక ఆ జీవితానికి అంతే తప్ప వేరొకటి లేనే లేదు ఇక జీవితంలో ప్రస్థానం. అది జీవితం అంటే. కాబట్టి పురుషుడికి అంత నియమం ఉంది, స్త్రీకి అంతకన్నా పెద్ద నియమం ఉంది. ఎందుకో తెలుసా? నేను అన్నీ మీకు విడమరిచి చెప్పడం కష్టం, కొన్ని సభల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్క మాట చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏది ఎప్పుడు లేదని పక్కింట్లో కానీ ఇంకో చోట కానీ తీసుకున్నా పర్వాలేదు, కానీ జీవితంలో ఎప్పుడూ తీసుకోకూడదంటూ ఏదైనా ఉంటే ఒక్కటే ఉంటుంది. అది ఎక్కడా పుచ్చుకోకూడదు, ఒక్క తన భార్య దగ్గర అంతే. అలా కట్టుబడిన వాడెవరో వాడు పురుషుడు. తన కామాన్ని తాను అదుపులో ఉంచుకొని ధర్మంతో ముడేసుకోగలిగిన వాడు పురుషుడు తప్ప విచ్చలవిడిగా తిరిగిన వాడు పురుషుడు కాలేడు. కాబట్టి పాతివ్రత్యము అన్న మాటకు అర్థం, ఆమె చూసినంత మాత్రం చేత పురుషుడు తన కష్టాన్ని మరిచిపోతాడు. అది అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టారు. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సంకసుత శ్రీమాన్ శ్రేయసే మెస్తు భూయసే అని శ్రియై సమస్త చిరచిత్ విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి అన్నారు. శ్రీమన్నారాయణుడు ఈ బ్రహ్మాండాలన్నీ రచన చేశాట. ఇంత సృష్టి చేసి అలిసిపోయాట. అలిసిపోయాక అబ్బా ఇంత సృష్టి చేశాను కదా, ఇప్పుడు అసలు నా సృష్టి ఇంత అలిసిపోయిన బాగుందా అని అనుమానం వచ్చి ఇలా తల తిప్పి లక్ష్మీదేవి వంక చూశాట. పక్కనేగా ఉంటుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. ఆమె పక్షస్థలంలో ఉంటుంది. ఒకసారి అమ్మవారి వంక చూశాట ఇలాగా అన్నట్ట. ఏం మాట్లాడలేదు. ఎలా ఉంది బ్రహ్మాండ రచన అన్నాడు. ఒళ్ళంతా చెమట పట్టింది. ఆవిడందిట సార్థయన్యై కృతోంజలి. అబ్బా చాలే ఒక్క మాట. అలసటంతా మర్చిపోయాడు. ఎవరు? ఇంత బ్రహ్మాండ రచన చేసిన నారాయణుడు భార్య యొక్క ప్రసన్నమైన చూపుకి అంటే పొంగిపోయాడు. ఇక సామాన్యంగా లోకంలో పురుషుడు సేద తీరుతాడు భార్య వల్ల అంటే ఆశ్చర్యం ఏమిటండి? ఒక భార్యకి ఉండవలసిన లక్షణం అది. తన భర్తని తన చూపుతో సేద తీర్చగలగాలి తప్ప పాతివ్రత్యం అన్న మాటకు అర్థం
ఎంతసేపు మేము పతివ్రతలమండి, మేము పతివ్రతలమండి అని ఏదో ఇంటి పట్టున ఉన్నామండి, మేము పూజలు చేసేస్తామండి, మేము దేవాలయాలకు వెళ్ళిపోతామండి, మేము విరాళాలు ఇచ్చేస్తామండి, మాకు తెలియనివి ఏమున్నాయి, మా ఆయనకి తెలిసి ఉన్నది ఏముంది అన్నవాళ్ళు పతివ్రతలు గారు. మా ఆయనకి తెలియనిదేముందని వీధిలో చెప్పి ఆయనకి తెలియనిదేదో తెలుసుకుని ఇంట్లో కరణేషు మంత్రి అయి చెప్పినది భార్య. అది ఆమె చేసినది, అది ఆమె పాతివ్రత్యం. ఇప్పుడు ఆ పాతివ్రత్యం ఏం చేస్తుందని మీరు నన్ను అడుగుతారేమో. విశ్వామిత్రుడు తపస్సు చేస్తే ఏ శక్తి వచ్చిందో తన భర్తని తాను అనువర్తించిన ఆడదానికి ఆ శక్తి వస్తుంది. ఆమెకు అదే ధర్మం, అంతే, అంతకు మించి ఇంకా ధర్మం లేదు. ఈ జాతి గొప్పతనం అంతా అక్కడే ఉంది. పతిని అనుగమించిన స్త్రీ సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేయగలదు. అనసూయ సూర్యచంద్రుల గమనాన్ని ఆపింది. పాతివ్రత్యానికి అంత శక్తి ఉంది. అందుకు చెప్తున్నారు మార్కండేయ మహర్షి. ఆమె పేరు చెప్పలా, పేరు చెప్పకుండా బ్రాహ్మణి, ఒక బ్రాహ్మణుడి భార్య కాబట్టి ఆమె ప్రియుండై ఆమె కూర్చోపెట్టి పాద్యముంబాయక మజ్జన క్రియు భక్తిను నర్చి ఆయనకి స్నానం చేయించింది. ఆయనకి స్నానం చేసి వడ్డించేస్తాను కాదు, పీట వేసి అన్ని గబగబా గోరువెచ్చటి నీళ్లు పెట్టి ఆయన ఒంటికి రుద్దుకోవడానికి కావలసిన సున్నిపిండి పెట్టి రండి అని కూర్చోబెట్టి చక్కగా మంచి మంచి కబుర్లు చెప్తూ ఆ నీళ్లు పోసి గాజులు గలగలనాడుతుండగా ఆయనకి ఒళ్ళు రుద్ది స్నానం చేయించి తువ్వాలిచ్చి మీరు సంధ్య మార్చుకురండి, భోజనం పెట్టేస్తున్నాను అంటే ఆయన అన్నం తినడానికి ముందు మనసులో ఎంత శాంతి పొందాడు. అది ఆమె గొప్పతనం అక్కడ ఉంది. ఆకలితో వచ్చాడని అన్నం పెట్టేయడం కాదు, ముందు ఆయన్ని సేద తీర్చింది. చక్కగా సేద తీర్చి మజ్జన క్రియు భక్తిను నొచ్చి ప్రియోక్తులొప్పగాయన ప్రీతు చేసి రుచిరాన్న రసంబులు చేసి చెచ్చరన్. అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టేయడం కాదు, అన్నం పెట్టి అన్నం తింటూ ఉంటే ప్రియోక్తులు మాట్లాడింది. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగానే మాట్లాడాలి. మీకు ఎంత చీకాకుండనివ్వండి, అన్నం తినడం పూర్తయిపోయే పర్యంతం మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? అవతల వాడి భోజనం పాడైపోతుంది, వాడు తినలేడు. మీరు అనరాని మాట అనేశారనుకోండి, చాలే కడుపు నిండిపోయింది, కడుపు వేరొక దానికి నిండిపోయింది, అక్కర్లేదు ఇంకా భోజనం అంటే. అందుకే ఆమె చక్కగా ఎలా పెట్టింది అన్నం అంటే ప్రీతు చేసి ఆమె రుచిరన్న రసంబులు చేసి చెచ్చరన్ ప్రియోక్తులొప్పగా ఆయనకి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ఆయన సంతోషించే మాటలు ఏముంటాయో అటువంటి మాటలన్నీ చక్కగా మాట్లాడుతూ. మీరు ఒక్క విషయం గుర్తుపట్టాలి, అసలు కన్న తల్లికి కూడా తెలియనంత భార్యకే తెలుస్తుంది పురుషుడి యొక్క మనసు దేనికి సంతోషిస్తుందో మాట్లాడితే. అలా చక్కగా ఆయనని అనువర్తించి ఆయన సంతోషించేటట్టుగా మంచి మాటలు మాట్లాడుతూ ఆయనకి చక్కగా రుచికరమైన భోజనం పెట్టింది. అంటే భోజనంలో లేదు రుచి, ఆమె వలన రుచి వచ్చింది. ఓ పెద్ద ఆయన ఓ మాట అన్నాడు, మా ఊళ్ళోనే చూడాలంటే పౌర్ణమి చంద్రుడు. వాళ్ళ ఊళ్ళో పౌర్ణమి చంద్రుడు ఏంటి? ఎక్కడ పౌర్ణమి చంద్రుడు గాడు? ఎక్కడ? తిరుమలలోనే పౌర్ణమి చంద్రుడు ఉంటాడేంటి? కాకినాడలోనూ పౌర్ణమి చంద్రుడు ఉంటాడు. కానీ మా ఊళ్ళోనే పౌర్ణమి చంద్రుడిని చూడాలంటే తన ఊళ్ళో ఆ పల్లెటూరులో చెరువు గట్టున కూర్చుని ఆ మిగిలినటువంటి స్నేహితులతో, బాల్య స్నేహితులతో మాట్లాడుతూ ఆ చంద్రబింబాన్ని చూడడంలో ఆయనకి సంతోషం. అది ఆ సంగము వలన జనించినటువంటి ప్రీతి. లేకపోతే ఆయనకి ఏ ఊళ్ళోనన్నా పౌర్ణమి చంద్రుడిని చూస్తే మా ఊళ్ళో చూస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎందుకని? వాతావరణం అవసరం. ఒక భోజనం పెట్టడం కాదు, ఆయనకి ఆ భోజనం అరగడానికి, ఆ భోజనం ఆయనకి మంచి మనసుగా మారడానికి కావలసిన మంచి మాటలు చెప్తూ పెట్టింది. ఎందుకని? ఆయన మాట్లాడకూడదు, ఆయన మాట్లాడకూడదు, తినాలి, కానీ ఆయనకి మంచి మాటలు చెప్తూ. చూశారు, కిందటి సంవత్సరం మనం రామేశ్వరం వెళ్ళాము. మనం రామేశ్వరం వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకి స్ఫటికలింగాభిషేకం చూడ్డానికి వెళ్ళాం. అబ్బా, ఆ స్ఫటికలింగం దగ్గర ఎర్రటి పువ్వు పెడితే ఎలా ఎర్రగా శివలింగం కనపడిందో. ఇవాళ తెల్లవారుజామున నాకు పూజ చేసుకుంటుంటే స్నానం చేసి మీకు పూజకి పువ్వులు అవి పెడుతుంటే నాకు ఇవాళంతా రామేశ్వరమే జ్ఞాపకం వచ్చిందండి అని ఆ రామేశ్వరం అవి మాట్లాడుతూ ఆయనకు అవి ఇష్టం. అవి చెప్తూ అన్నం పెడుతోంది అనుకోండి, ఆయన ఎంతో సంతోషంగా అన్నం తింటాడు, ఎంతో రుచికరంగా అనిపిస్తుంది తింటున్నది. అలా పెట్టింది. అంటే పాతివ్రత్యము అన్న మాటకు అర్థం ఏంటంటే భర్త యొక్క ప్రీతిని చూచుట, ఆయన సంతోషించేటట్టుగా ప్రవర్తించడం. అలా ప్రవర్తిస్తూ కుడిచిన పిమ్మటం
కుసుమకోమలి విస్తృత సంస్తరంబుగా ఒడికపు సెజ్జ చేసి ప్రియుడొయ్యన యందు శయింప తమ్ములంబిడి చరణంబులొత్తి మదిరేక్షణ ఎంతటిలో తలంచే మున్నడరగా భిక్షకై నిలిచినట్టి మహీసుర ముఖ్యునాత్మలో. ఆయన కడుపు నిండా అన్నం తిన్న తర్వాత కుడిచిన పిమ్మటం కుసుమకోమలి విస్తృత సంస్తరంబుగా ఒడికపు సెజ్జ చేసి మెత్తటి పక్క అమర్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని ఆయన్ని పడుకోమని భర్త పడుకున్న తర్వాత ప్రియుడు యందు శయింప ఆయన పడుకునుంటే తమ్ములంబిడి ఆయనకి తాంబూలమిచ్చి. అసలు భార్య యొక్క ప్రధానమైన గొప్పతనం అంతా అక్కడే ఉంది. అసలు సువాసిని అనిపించుకునేటటువంటి స్త్రీ ఎవరు అంటే, ఒకటి భర్తకి తాంబూలం ఇవ్వాలి, తాను భర్త భోజనం చేసిన తర్వాత భోజనం చేసి తాంబూలం వేసుకోవాలి. తానెన్నడూ తాంబూలం వేసుకోంది, తన భర్తకి ఎప్పుడు తాంబూలం ఇవ్వనిది నాకెందుకు. కాబట్టి అందుకే అమ్మవారి తాంబూల చర్వణం మీద ఏకంగా సౌందర్యలహరిలో శ్లోకమే చేశారు శంకర భగవత్పాదులు. సువాసిని తాంబూల చర్వణం అంత గొప్పది, ఆమె తప్పకుండా తాంబూలం వేసుకోవాలి మధ్యాహ్నం పూట్ల. కాబట్టి ఆమె భర్తకి తాంబూలం ఇచ్చింది. ఎందుకో తెలుసా ఆ మాట చెప్పడం? భార్యాభర్తృ సంబంధానికి ప్రారంభం ఎక్కడ అంటే తాంబూలం ఇవ్వడం దగ్గరే. బ్రహ్మచారిగా ఉన్నంత కాలం తాంబూల చర్వణం చేయకూడదు. బ్రహ్మచర్యం విడిచిపెట్టేస్తున్నాడని గుర్తు ఏమిటంటే, భార్య ఇచ్చిన తాంబూలాన్ని తీసుకుంటాడు, తీసుకుని నవ్వులుతాడు. భార్య ఇచ్చిన తాంబూలం తీసుకున్న నాడు, నవిలిన నాడు తన బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేస్తున్నాడని గుర్తు. అందుకని అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, అది పరమ ప్రీతికరమైన అనుబంధం, పరమ పవిత్రమైన అనుబంధం. ఆ అనుబంధానికి గుర్తుగా ఆమె ప్రతిరోజు భర్తకి తాంబూలం ఇస్తుంది. ఆ తాంబూలం ఆయనకి ఇచ్చింది. ఇచ్చి మదిరేక్షణ ఎంతటిలో తలంచే ఆయన కాళ్ళు పడుతోంది. కాళ్ళు పడుతూ ఏవో మంచి మాటలు ఆడుతూ చక్కగా ఓ కీర్తన ఏదో పాడుతోంది. ఆయన కొంచెం పడుకున్నాడు, నిద్ర పట్టింది. ఆమె మర్చిపోలేదు. ఎప్పుడు మొదలెట్టింది ఇవన్నీ? బ్రహ్మచారికి భిక్ష పెడదామని గిన్నె కడిగినప్పుడు మొదలుపెట్టింది. భర్త వచ్చాడు తూలుతూ. ఇప్పుడు ఆమె గబగబా లేచింది, బ్రహ్మచారికి అన్నం పెట్టాలి. అందుకని ఆమె ఆ పాత్రలో మళ్ళీ గబగబా అన్నాన్ని కూరల్ని అంటిని సిద్ధం చేసుకుని ఆ బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి అన్నం పెడదామని గడప దాటి వెళ్ళింది. ఆయన అన్నాడు వెంటనే, కౌశికుడు ఇంతకుముందు కోపానికి వచ్చినటువంటి దోషాన్ని గమనించాడు. చిచ్చి, ఈ కోపం వల్ల ఒక కొంగ చచ్చిపోయింది, ఏమిటో ఈ కోపం ఇలా ఉండకూడదు అనుకున్నాడు. కానీ సరి అయిన బోధ లేదు కదా. అది ఎప్పుడు రాకూడదో అప్పుడు వస్తుంటుంది, ఈ పశ్చాత్తాపం ఎప్పుడు రాకూడదో అప్పుడు వస్తుంటుంది. అస్తమానం పశ్చాత్తాపడ్డం సరి అయిన శిక్షణ లేదని గుర్తు. ఎప్పుడో పశ్చాత్తాపడవలసిన లక్షణం, అవసరం రావడం చాలా మంచి లక్షణం. ఎప్పుడూ పశ్చాత్తాపడుతుంటాడు అనుకోండి, ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటాడు, దిద్దుకోవడానికి గుర్తు. అస్తమానం పశ్చాత్తాపం ఎందుకు నీకు అంటే, ఏదో తప్పులు చేస్తూనే ఉన్నావు కదా. తప్పులు చేస్తున్నావు అంటే మనసుని వ్యవస్థీకృతం చేయలేకపోయావని గుర్తు. అది నీ ఓటమి. అసలు నిన్ను నువ్వు దిద్దుకోవడం నీకు చేత కాలేదు. ఏమిటో ఇన్ని ఉపన్యాసాలు చెప్పడం కన్నా ఎవరిని వాడు పరిశీలించుకోవడం ఎంత గొప్పదో అనిపిస్తుంటుందో ఒకసారి నాకు. కాబట్టి ఆమె వచ్చి భిక్ష వేస్తుంటే బ్రాహ్మణుడు అన్నాడు, అడిగిన ఎప్పుడు చెచ్చెర గడపిన పోనవ్వా ఏను కడు దుర్మతివై పడతి నన్ను నిలిపి భిక్షం బిడక కడు నవజ్ఞ చేసి తేలం మదమునన్. నీకు చాలా మదం, చాలా గర్విష్ఠివి. ఏమి, నేను అన్నం అడిగినప్పుడు గిన్నె కడగడానికి వెళ్ళావుగా, తెచ్చి నా పాత్రలో పడేస్తే నేను అన్నం తింటానుగా పోయి. ఒకవేళ నీకు ఇతర పని ఉందనుకో, పోవయా అని ఒక్క మాట అంటే పక్కింటికి పోతానుగా. ఇంతసేపు నించో పెట్టావు నన్ను. నీ ఆయనకేమో చక్కగా అన్నం పెట్టావా, పక్కేశావా, తాంబూలం ఇచ్చావా, కాళ్ళు ఒత్తావా, పడుకోబెట్టావా. ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఏం నాది ఆకలి కాదా? ఇంతసేపు బ్రహ్మచారిని బయట నిలబెట్టచ్చా? అడిగిన ఎప్పుడు చెచ్చెర గడపిన పోనవ్వా ఏను పో. ఇప్పుడు కుదరదయ్యా, మా ఆయన వచ్చాడు, ఆయనకి అన్నం పెట్టాలంటే నేను వెళ్ళిపోనా? ఎందుకు అలా చేశావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, అనిన పతివ్రతా తిలకమాతనికిట్లను అయ్యా మత్ప్రియుండనుపమిత క్షుధాకలితుడై చనుదించిన భక్తియం మహాత్మునకు సపర్యసేయుచు మిమున్ మదిలోన తలంపజాలనైతి ఇదిను తప్పుగా కొనక ధీరత యొక్క సహింపగా తగును. మీకు పెట్టాలని అనుకున్నాను,
బ్రహ్మచారికి పెట్టాలి అన్న ధర్మం నాకు తెలుసు. కానీ పతివ్రతా తిలకమాతనికి ఇట్లను. ఆ పతివ్రత ఆయనతో అంది, అయ్యా నా భర్త అపరిమితమైన ఆకలితో వచ్చాడు, అంత ఆకలితో వచ్చినటువంటి నా భర్తకి సపర్య చేశాను నేను. సపర్య చేసి నా భర్తకి భోజనం పెట్టడంలో నీకు వచ్చి భోజనం పెట్టడానికి సమయం కుదరలేదు, అందుకని ఆలస్యమైంది, నాది పొరపాటు, క్షమించు, ఇంతసేపు నిన్ను నించోపెట్టకుండా ఉంటే బాగుండేదేమో అంది. అంటే ఆయన అన్నాడు, నీ మగడంత ఎక్కుడే, మనీషులు భూసురులు ఇంత తక్కువే, కోమలి ఏల ఇట్లు కడు గ్రొవ్వున కానవు లోకవంజులన్, భూమి సురేంద్రులన్ దివిచ పుంగవుడాదిగ భక్తి కొల్చెతో ఏమిట నొక్కవారు కడు నిల్లిదమైరిటు నీకు నిచ్చటన్. అవతల వారు క్షమించండి అని ఒక మాట అన్న తర్వాత సంస్కారం ఏంటంటే ఊరుకుంది అంతే. కానీ ఆవిడంత పెద్ద మాట అంది, ధర్మం తప్పకుండా. అంటే ఆయన అన్నాడు, ఒళ్ళు కొవ్వా నీకు, ఓ కోమలి, ఏమి నీ మొగుడే బ్రాహ్మడు అనుకుంటున్నావా? ఆయనకే అన్నం పెట్టాలనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్న బ్రాహ్మణులు నీకు కనపట్టలేదా? బ్రాహ్మణుణ్ణి బ్రహ్మచారిని ఇంటి ముందు నిలబడి భిక్ష కడుగుతున్నాను, నాకు పెట్టకుండా మీ ఆయనకి అన్నం పెట్టావు అంటే నీకు లోకంలో భూసురులు కనపట్టలేదా? బ్రాహ్మణులు, దేవేంద్రుడంతటి వాడు బ్రాహ్మణుల్ని పూజ చేస్తాడు. ఏమి నీకంత కొవ్వి? బ్రాహ్మణుడికి వేళపట్టును అన్నం పెట్టడానికి ఎందుకంత కష్టపడ్డావు? వచ్చి అన్నం పెట్టలేవా? అంటే కేవలం పద్యాలు వినడం కాదు, మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆయన తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు, ఆయన తన కోపాన్ని వశం చేసుకోలేడు. అది ఎప్పుడు వస్తే అప్పుడు దానికి వశుడైపోతూ ఉంటాడు. అలా వశుడై ఓ కొంగని చంపాడు. ఇప్పుడు ఎవరి జోలికెడుతున్నాడు? ఒక మహాపతివ్రత జోలికెడుతున్నాడు. వెళ్ళి ఇప్పటికే మాటలు మిగిలిపోయాడు. ఆవిడ ఎక్కడైనా మిగిలిందా ఒక్క మాట? ఒక్క మాట ఆవిడ అనలేదు. నా భర్త సపర్య చేశానయ్యా, నన్ను క్షమించు, నీకు ఆలస్యం అయ్యి ఉంటే అంది. అంటే ఆ బ్రాహ్మణుని భార్య అంది, పతియ చూవె నా పాలికి పరమదైవము, ఏను వాంగ్మన క్రియల తద్ధితమ ఎప్పుడు కోరి ఒనరింతు, దీని మిగులగా ఒండు ధర్మములు కాన ఎందును తలచి చూచి. ఇంతవరకు వచ్చింది కాబట్టి బ్రాహ్మణుడా నీతో ఒక మాట చెప్తున్నా. ఒక ఆడదానికి ఇక ఏ ధర్మం లేదు. ఆడదానికి ఉన్న ధర్మం వల్ల ఒక్కటే, పతిని అనుగమించుట ఒక్కటే, అదొక్కటే ధర్మం. మనస వాచ కర్మణ భర్తని అనుగమించడం తప్ప నాకింకొకటి చేత కాదు. నా భర్త నాకు పరమ దైవము కాబట్టి నేను ఆయన సేవ చేయడానికన్నా కూడా అన్న మాట నాకు రాదు. అది బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం కావచ్చు, దేవాలయానికి వెళ్ళడం కావచ్చు, పూజ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి నాకు వాటితో సంబంధం లేదు. నాకు సంబంధించినంత వరకు ధర్మం ఒక్కటే, నా పతిని అనుగమించడమే. ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ధర్మము అన్నది ఎప్పుడు మన వైపు నుంచి ఉంటుంది. నేను మీతో ఎన్నో మార్లు మనవి చేశా, ధర్మము మన వైపు ఉంటుంది తప్ప మనం ఎవరి ముందు నించున్నాం, వాళ్ళు ఎటువంటి వాళ్ళన్న దాన్ని బట్టి మీ ధర్మం మారదు. నేను ఎన్నో మార్లు చెప్పాను ఈ విషయాన్ని. నేను నా కొడుకుతో మాట్లాడేటప్పుడు నా కొడుకు నా మాట వినడని తెలిసినా, భగవంతుడి దయ వల్ల అటువంటి వాడు కాడు, ఉదాహరణకి చెప్తున్నా, నా కొడుకు నా మాట వినడని తెలిసినా చెప్పకుండా నేను ఉండకూడదు, చెప్పాలి. మంచి ఒరే అలా చెయ్యకూడదురా అని చెప్పాల్సింది, నేను తప్పదు చెప్పాలి. నేను నా భార్య దగ్గర మాట్లాడుతుంటే ఉసే నువ్వు వాటి జోలికి వెళ్ళకు, ప్రమాదకరం అని నా భార్యకి నేను చెప్పాలి. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, నా తండ్రి నాకు చెప్పకూడని మాట చెప్పారనుకోండి, చెబితే నాన్నగారు మీరు అలా చెప్పచ్చా అని నేను తిరగబడకూడదు. ఒకవేళ మా నాన్నగారు నన్ను తిట్టారనుకోండి, నేను చెప్పినట్టు నువ్వు చేయట్లేదు, అలా చేయకూడదు అని తప్పని తెలుసు, నాన్నగారు తిడుతున్నారు అలా చేయమని, చెయ్యకుండానే ఉండాలి ఆ పని. అది ధర్మ విరుద్ధమైనప్పుడు చేయకూడదు. చెయ్యకుండా ఉండి ఓ నమస్కారం పెట్టాలి. నాకు తెలుసు అలాంటి మహాపురుషులు కొంతమంది. ఒక ఆయన దగ్గర డబ్బులుండే, తండ్రి వరసవాడు తాకట్లు పట్టమనేవాడు. నీ దగ్గర డబ్బు ఉంది కదా, అలా పాపం డబ్బులు లేని వాళ్ళు ఎవరో అలా చాకల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని మనిషి దగ్గర ఆ మెడలో ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మ తాకట్టు పెట్టుకో, వాళ్ళు ఎలాగో తీర్చలేరు, మందైపోతుంది, ఆ డబ్బులు అప్పులు ఇస్తూ అలాంటి వాళ్ళ దగ్గర తాకట్లు పడుతుండనేవాడు. అంటే ఒప్పుకోలేదు అల్లుడు, నేను చెయ్యను అటువంటి పనులు అన్నాడు. అలా అన్నాడని చేతకాని వాడిగా చూసి నింద చేశారు అల్లుడిని. ఆయన ఏం అనలేదు, నమస్కారం పెట్టి ఊరుకున్నాడు.
తప్పు మామగారు గాని తండ్రి గాని మాట్లాడిన పితృపంచకం మాట్లాడినా తాను వాళ్ళని తప్పు చెప్పకూడదు. ఎందుకంటే అది పుత్రధర్మం. వాళ్ళ తప్పు చెప్పడానికి తనకు అధికారం లేదు. వాళ్ళు తప్పు చెప్పినా వాళ్ళకు నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ధర్మం తనదా, ధర్మం అవతల వాళ్ళ బట్టి తనదా? అవతల వాళ్ళ బట్టి ధర్మం ఉండదు, నిన్ను బట్టి నీ ధర్మం ఉంటుంది. నువ్వెవరి ముందు నించున్నావో అంతే నీకు ధర్మం. కలగాబలగం చేసుకోవడం ధర్మం కాదు. అందుకే ధర్మం పట్టుకుంటే శాంతిగా ఉంటాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాననుకోండి, నేను ఈ వేదిక మీద కూర్చుని ఉన్నంతసేపు మీరు నాకు నమస్కరిస్తే నేను తీసుకుంటాను. నేను రేపు 11ంటికి 10ంటికి మా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనుకోండి, నా మీద అధికారికి నేను నమస్కారం చేస్తాను. ఆయన రోజు వచ్చి ఇక్కడే కూర్చున్న ఉపన్యాసం విన్నవాడైనా ఆయన తన స్థానంలో కూర్చుని ఉండగా నేను ఆఫీస్కి వెళ్ళగానే నేనే ముందు నమస్కారం పెడతా. నమస్కారం సార్ అంటాను. అది ధర్మం నాది. ఆయన నా మీద అధికారి, విష్ణువాంశ. విష్ణువు ఎదురుగుండా ఉన్నట్లు నేను ఆయనకి నమస్కారం పెట్టాను. నేను ఇంతమంది చేత నమస్కారాలు పెట్టించుకుంటాను, నేను ఈయనకి నమస్కారం పెట్టడం ఏమిటి అనుకున్నాను అనుకోండి, అశాంతి ఆయనకు కాదు నాకు. నా ధర్మం పోయింది అక్కడ. ధర్మం పోతే అశాంతి. నేను నా ధర్మానికి కట్టుబడ్డాను. ఇక్కడ ఆయన నాకు విష్ణువు, నేను మొదటి నమస్కారం చేస్తాను. ఎంత సంతోషం. నా కట్టెదుట నేను ఏ దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వరుణ్ణి చూస్తానో ఆ వెంకటేశ్వరుడు నాకు ఎదురుగుండా కుర్చీలో కనపడ్డాడు. కాబట్టి అయ్యా ఓ నమస్కారం అండి అని కూర్చున్నాను. ఇప్పుడు నాకు తృప్తి. తప్ప నేను ఆయనకి నమస్కారం పెట్టడం ఏంటి అన్నాను అనుకోండి, పోయింది నా ధర్మం. ధర్మము నిన్ను బట్టి ఉంటుంది, నీ స్థానాన్ని బట్టి ఉంటుంది తప్ప ధర్మం అవతల వాళ్ళ బట్టి నీకుండదు. అది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలా మంది ధర్మంలో ఎక్కడ ఇబ్బంది పడిపోతారంటే, వాళ్ళు అలా ఉన్నారు కదండి మేము కూడా ఇంకా అలాగే ఉండాలా అంటారు. వాళ్ళు అలా ఉన్నారు కదండి కాబట్టి నువ్వు ధర్మం తప్పుతావా? దుర్యోధనుడు అలా ఉన్నాడు, ధర్మం తప్పాడా ధర్మరాజు గారు? తప్పలేదుగా. రావణుడు అలా ఉన్నాడు, తప్పాడా రాముడు ధర్మం? వాళ్ళు ఎలా ఉన్నాడు, తప్పాడా రాముడు ధర్మం? తండ్రి దశరథ మహారాజు గారు భార్యకు వరాలు ఇచ్చాడు, తప్పాడా ధర్మం? తండ్రి అడిగాడు, నన్ను ఖైదు చేసి నువ్వు గుచ్చేసుకో రాజ్యం అన్నాడు, తప్పాడా ధర్మం? ధర్మము నిన్ను బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ స్థానంలో నిలబడ్డావో అది నీకు ధర్మం. అంతేకాని నువ్వు ఎప్పుడూ ఒకలాగే ఉండిపోతున్నాను అనుకోవడం అహంకారం. అది లోపల పెరిగిపోతోందనమాట. అలా ఉండకూడదు. అందుకే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నవాళ్ళు చాలా నిరాడంబరంగా కనపడతారు. అందుకే ఎందుకుంటారో తెలుసా? అలా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అయోమయావస్థ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా నాకే నమస్కారం పెట్టాలనే తాపత్రయం వాళ్ళకు ఉండదు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి గౌరవం ఇవ్వాలో వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చి ఎంతో సంతోషంగా వాళ్ళు నిలబడతారు. మనసుకి సంతోషానికి కారణం ధర్మాన్ని పట్టుకోవడమే. మనసులో అశాంతికి కారణం ధర్మాన్ని విడిచిపెట్టడమే. ఆయన నాకు చెప్పదగ్గవాడు అని మీరు అనుకున్నారనుకోండి, ఆయన మీకు చెప్పింది మీరు పాటించవచ్చు. ఆయన చెప్పిన దాంట్లో దోషం ఉంది, అది మనం వినక్కర్లేదు అనుకున్నారనుకోండి, మీరు అనక్కర్లేదు, వెళ్ళిపోతే చాలు. నేను చెప్పవలసిన వాడిని అనుకున్నారనుకోండి, విన్నాడా లేదా మీకు అనవసరం, మీరు చెప్పి వెళ్ళిపోవాలి, మీ కర్తవ్యం. నన్ను ఒక ఆయన ఒకప్పుడు అడిగాడు, మీరు అస్తమానం నోరేసుకు పడిపోతుంటారు సంధ్యావందనం గురించి, సంధ్యావందనం మీరు చెప్తున్నా మీ పక్కనున్న వాడే చేయకపోతే ఏం చేస్తారన్నారు. మళ్ళీ చెప్తాను. అప్పుడు వినకపోతే మళ్ళీ చెప్తానన్నారు. అప్పుడు వినకపోతే మళ్ళీ చెప్తాను. అలా ఎన్నాళ్ళు చెప్తారన్నారు. నేను బతికున్నన్నాళ్ళు చెప్తాను. నింద చేయరా అన్నాడు, నేను చేయను. నేను ఎందుకు నింద చేయాలి? నా కర్తవ్యం ఏమిటి చెప్పడం, అంతవరకు. వాడు వినకపోతే వాడిని జుత్తెట్టు కొట్టడం నా కర్తవ్యం కాదు, చెప్తానంతే. నా కర్తవ్యం బోధ చెప్పడం అంతే. వినకపోతే పరమేశ్వరుడు వాడి బుద్ధి మార్చాలని ప్రార్థన చేస్తాను. అంతేగాని వాడు పాడైపోవాలని ఆ మాట వినలేదు, ధూర్తుడు, ఆ మాటలంటే నేను పాడైపోయినట్టు. ధర్మాన్ని పట్టుకోవాలి ఎప్పుడు. ఆ ధర్మాన్ని మీరు పట్టుకున్నాడు మీకు అశాంతికి మీరు గురి కాదు. లేకపోతే మీరు చెప్తున్నా అవతలవాడు పాటించలేదనుకోండి, మీకు కోపం వచ్చేస్తుంది. నీ చెప్పాను వాడు వినలేదండి అంటారు. చెప్పడం నా కర్తవ్యం, చెప్పాను. వినలేదు, ఈశ్వర విని బాగుపడేటట్టుగా అనుగ్రహించాయని పాడైపోతాడేమో అని పసిపిల్లవాడి మీద దయ పెట్టుకున్నట్టు పెట్టుకున్నావు. నువ్వెందుకు కదిలిపోయావు? నీకు ఉద్వేగం ఎందుకుంది? లేదు, పరమ ప్రశాంతంగా ఉంటావు. అందుకే ధర్మము నీ వైపునుంటుంది. ఆడదానికి ధర్మం ఎటువైపు నుంచి వెడుతుంది అంటే పతివైపుకి ధర్మం తన వైపు నుంచి వెడుతుంది. ఆయనని బట్టి ధర్మం ఆమెకు ఉండదు. మరి మిగిలిన వాటికి ఉన్నప్పుడు దీనికి అంతేగా ధర్మానికి నియమం. మా ఆయనకి ఏం చేతనవునండి అన్న మాట రాదు. అందుకే
చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. భర్త తప్పుడు పని చేసి ఉండవచ్చు, అప్పుడు భర్తని తప్పు. నేను ఇందాకనే మీతో మనవి చేశా, ఓ భర్త తప్పు చేశాడు అనుకోండి, చెయ్యకూడని తప్పే చేశాడు, ఖచ్చితంగా ఆయన భర్తృస్థానంలో విఫలమైపోయాడు, ఆయన తప్పు చేశాడు. ఆయన తప్పు చేశాడని నువ్వెందుకు తప్పు చేయడం? నీ ధర్మం నువ్వు నిర్వర్తించచ్చు. అక్కడ వచ్చింది ధర్మం అన్నమాట. సతీ సుమతి కుష్ఠరోగంతో ఉన్న భర్తకి సేవ చేసింది. ఆయన వ్యభిచారిణిని కోరుకున్నాడు, బుట్టలో పెట్టి తీసుకెళ్ళింది. అలా కూడా ఉంటారండి దిక్కుమాలిన ధర్మాలు. ఏమిటండి ఇదంటే? ఆమె భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించింది. ఆమె పాతివ్రత్యం ఆమెది. అందుకే ఆమె గుణం ప్రకాశించింది లోకంలో. మహాపతివ్రత అని ఆవిడ్ని కీర్తించారు. ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. పురుషుడికి ఎన్నో ధర్మాలు ఉంటాయి, స్త్రీకి ఒక్కటే ధర్మం. నువ్వు గుడికి వెళ్ళావా, గోపురానికి వెళ్ళావా, నోములు పట్టావా, వ్రతాలు పట్టావా, దానాలు చేశావా, ధర్మాలు చేశావా, ఈశ్వరుడు వేటిని చూడడో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాస్త్రం శాస్త్రమే. మార్కండేయుడు చెప్పింది చెప్పినట్టు చెప్తాను తప్ప ఎవరో బాధపడతారని మార్చడం ఒక్క నాటికి నా వల్ల కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానంతే. ఆడదాని ధర్మం భర్తని అనుగమించడమే. అందుకే ఆడదానికి పూజ లేదు. ఆడదానికి అసలు పూజ లేనే లేదు శాస్త్రంలో. అందుకే ఉంటే సిలబస్ ఇంకోలా ఉంటుంది. ధర్మపతి సమేతస్య అని కూడా పెట్టి మధ్యలో గీతట్టాలి. ఆడాళ్ళు చేస్తే ఇది చెప్పండి, మొగాళ్ళు చేస్తే ఇది చెప్పండి. అలా లేదుగా. ధర్మపత్ని సమేతస్య అంటే ఎవరు చెయ్యాలి పూజ? మొగాడు చెయ్యాలి. ఆయన చేయడండి మా ఇంట్లో, కర్మ వాడు అనుభవిస్తాడు. నువ్వు దండం పెట్టుకో, అప్పుడు నువ్వు దీపం పెట్టుది. అంతేగాని మా ఆయన పూజ చేయరండి, మా ఆయనకి ఏం చేత కాదండి, నువ్వు ఎన్ని చేసినా సమటమైపోతావు. ఎందుకు పనికిరాదు. స్కాంద పురాణంలో దాని మీద ఒక పెద్ద ఆఖ్యానం. ఎన్ని చేసి భర్త నింద చేస్తే ఆమెకి విలువ ఉండదు, సున్నా. నా భర్తకి ఏమీ చేత కాదు, అన్నీ నాకే తెలుసు అనుకున్న ఆడది ఎన్ని చేసినా ఆమె పొందేది ఏది ఉండదు. శాస్త్రంలో నరకలోకానికి తీసుకెళ్లిపోయారు. స్కాంద పురాణంలో ఒక రాజుకి 2 భార్యలు. ఒక ఆయన అనుగమించింది, ఒక ఆమె తిరస్కరించేది భర్తని. ఆయనకి ఏం తెలుసు అంటుండేది. పూజలు పునస్కారాలు చేస్తూ ఆమెను నరకానికి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారని అడిగింది పెద్ద భార్యతో వెళ్ళిపోతుంటే రాజు. నువ్వు ఎన్ని చేస్తే ఎవరికి కావాలి? భర్తని ఇప్పుడు నింద చేశావు, ఆయనే పరమేశ్వరుడు. నింద చేశావు కాబట్టి నీకు ఇవ్వం ఉన్నత గతులను. ధర్మము మన వైపు నుంచి ఉన్నప్పుడు పురుషుడు ఎలా ఉన్నాడని మేము అనుగమించాలన్నది కాదు. అలా ఉండకపోతే అతనిది ఖచ్చితంగా తప్పే. అలా ఉండమని కాని, నీ ఇష్టం వచ్చిన తప్పుడు పనులు నువ్వు చెయ్యని కాని, భార్యని హింసించని కాని శాస్త్రములు చెప్పలేదు. పురుషుడు సక్రమంగా ఉండకపోతే పురుషుడిది తప్పే. కానీ పురుషుడు తప్పుడు స్థితిలో ఉన్నాడని వేలెత్తి చూపించి అనుగమించడం మానేస్తే భార్య తన ధర్మాన్ని తాను కోల్పోతుంది. కాబట్టి పతివ్రతా ధర్మము అన్న మాటకు ఒక్కటే అర్థం, భర్తకి సేవ చేయడమే ధర్మం కింద మారిపోతుంది. అందుకే ఆడదాని పూజ ఎక్కడొచ్చింది అంటే భర్త గారి పూజగా ఏర్పాటు చేయడంతో అయిపోయింది. ఆమె పూజ ఏది అంటే ఆమె ముందు లేస్తుంది, ఆయన లేవడం ముందు ఆమె లేస్తుంది. బాలమురళీకృష్ణ గారు ఒక అద్భుతమైన సుప్రభాతం పాడారు పరమశివుడి మీద. నాకు ఆ సుప్రభాతంలో ఉన్న పాట యథాతథంగా గుర్తులేదు కానీ, ఆ అమ్మవారు ఆ నిద్ర లేచి ఆ హిమపుత్రి పార్వతీదేవి ఆ కట్టుకున్న పట్టు చీర యొక్క అంచులు గసగసలాడుతుండగా పరమశివుడు పడుకున్నటువంటి శయనాగారం ముందర నడుస్తోంది. స్వామి షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని ఉంది, నిద్రపోతున్నాను నాన్నగారు దెబ్బలాడతారేమో అని అమ్మ చాట్న నించుని చూస్తున్నాడు పరమశివుడి వంక. ఎందుకని దాని అర్థం, ముందు భార్య లేస్తుంది. అందుకే శ్రీకాళహస్తిలో మొట్టమొదట అభిషేకం పరమశివుడికి ఉండదు, జ్ఞానప్రసూనాంబకు ఉంటుంది. ఎందుకని అంటే మహాపతివ్రత, ఆవిడ ముందు లేస్తుంది, ఆవిడది ముందు స్నానం. అందుకే జ్ఞానప్రసూనాంబకి అభిషేకం తప్ప శ్రీకాళహస్తీశ్వరుడికి అభిషేకం లేదు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ముందు భార్య లేచి స్నానం చేసి పూజ గదిని తుడిచి ఆయనకి పువ్వులు, మడినీళ్లు, సంధ్యావందనానికి ఏర్పాటు, పూజకు కావలసిన సామాగ్రి అన్నీ సర్ది పెడుతుంది. అప్పుడు ఆయన స్నానం చేసి గబగబా ఆయన పూజ చేసుకోవడానికి ఆయన పెడతాడు. ఇప్పుడు ఆయన మనసు పెట్టి పూజ చెయ్యనివ్వండి, చేయకపోనివ్వండి, మనసు పెట్టి ఆయన పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అందులో సగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు. ఆయన మనసు పెట్టి చేయలేదు, అందుకని అందులో ఎంత పుణ్యం వస్తుందో అంతే వేస్తామనరు. మనసు పెట్టి చేస్తే ఎంత వస్తుందో అంత. ఆయనకి ఎంత సక్రమంగా చేశాడో అంతలో అర్థం. అనుగమించిన కారణానికి వచ్చేస్తుంది ఆవిడకి.
ఆమె పలహారం చేసి భర్తకి పెట్టింది. ఆయన పూజ చేసుకున్నాడు, 1.5 గంటల సేపు పూజ చేసి బయటకు వచ్చాడు. ఆమె వెంటనే పలహారం పెట్టింది. ఆయన పలహారం తిన్నాడు. ఆమె బాలభోగం చేసేసిందన్న. పరమేశ్వరుడికి ప్రాతకాల నివేదనం చేసేసినట్లు లెక్క. మధ్యాహ్న భోజనం పెట్టింది ప్రేమగా, ఇదిగో ఇప్పుడు చెప్పినట్టు. ఆమె పరమేశ్వరుడికి మహానైవేద్యం చేసేసింది. ఈయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని చొక్కా బనీను విప్పి పరిశేచనం చేసి తింటి. అలా కాకుండా ఏ గంగిరెద్దుల ఒంటి మీద ఏదున్నా అన్నం తినేశాడు అనుకోండి, వాడి కర్మ. శాస్త్రం పాటించకపోతే మొగాడి తప్పు. వాడు పాటించినా పాటించకపోయినా పాటించిన దాంట్లో సగం ఆవిడికేస్తాడు. ఈశ్వరుడికి మహానైవేద్యం చేసిన ఫలితంలో సగం ఆడదానికి వేసేస్తాడు. ధర్మశాస్త్రం అంతే. అందుకని అనుగమించిన వాళ్ళు ఏం పాడైపోరు. అలా భర్తని అనుగమించడం వ్రతం అయిపోతుంది. కాబట్టి అలా భర్తని అనుగమించినటువంటి వాళ్ళు మహాతపస్సు చేసిన పురుషుడికి ఏ శక్తి వస్తుందో ఆడదానికి ఆ శక్తి వచ్చేస్తుంది. అందుకే సీతమ్మ పాతివ్రత్యం చేత అంత గొప్పదైంది. ఒక్క ఆరణ్య పర్వంలో 4 మహాపతివ్రతల గురించి మాట్లాడారు ఎర్రాప్రగడ. ఒకరు దమయంతి, మీరు చూశారు. 2 రామకథ చెప్పినప్పుడు సీతమ్మ వస్తుంది ఎదర, సావిత్రియోపాఖ్యానం, అందులో సావిత్రి, 4 బ్రాహ్మణి, 4 మహాపతివ్రతల గురించి మాట్లాడారు. అన్నీ ఎవరి గురించి మాట్లాడాలి అంటే ఈ దేశానికి, ఒక్క దేశానికే ఆ గొప్పతనం, పతివ్రత యొక్క గొప్పతనం. మిగిలిన ఏ దేశాల్లోనూ ఈ ధర్మం లేదు. ఈ ఒక్క చోటే కర్మభూమి కనుక ఈ ఒక్క చోటే ఆడదానికి అంత శక్తి. కేవలం భర్తని అనుభవించినందుకు, ప్రీతితో అనుసరించినందుకు ఆమె ఆ స్థితిని పొందేస్తుందంతే. కాబట్టి అందుకు కదండి సువాసిని పూజ అమ్మవారి పూజ కాదు. సువాసిని పూజకి సువాసినిగానే పూజ అంతే. సువాసిని నామాలని మనం చదవట్లా శారదా నవరాత్రుల్లో. ఆమె భర్తని అనుగమిస్తుంది, గురువు గారిని గౌరవిస్తుంది, వేదశాస్త్ర పురాణముల యందు నమ్మకం కలిగినది, ఆమె బిడ్డల్ని ప్రేమగా పెంచుతుంది, ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవిస్తుంది. అందుచేత ఆమెకి పూజ చేస్తున్నాం. ఆమె పూజనీయ సువాసిని. కాబట్టి అది అటువంటి పాతివ్రత్య లక్షణాన్ని సంతరించుకుంది. అది ఆమె చెప్తోంది, నాకు మనస వాచ కర్మణ భర్త తప్ప అన్యము లేదు. నువ్వు ఇంత మాట అన్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు కాదు, ఎవడొచ్చి నిలబడినా పెట్టను. ఈశ్వరుడే వచ్చి ఎదురుకుండా నిలబడినా నేను పెట్టను, నా భర్తకే పెడతాను. ఎందుకో తెలుసా? నాకు తెలిసి నా భర్త నాకు పరమ దైవం. ఆయనని అనుగమించడం ఒక్కటే నాకు తెలుసు. ఆయన ఆకలితో కూర్చుంటే అతిథి మర్యాద అని తెచ్చి నీకు అన్నం పెట్ట, ఆయనకి నేను అన్నం పెట్టను. అప్పుడు అది బ్రాహ్మణోచ్ఛిష్టం పరమేశ్వరుడికి పెట్టినట్టు, పరమేశ్వరోచ్ఛిష్టం బ్రాహ్మణుడికి పెడతా. ధర్మం నిలబడి. ఎంత గొప్ప మాట అంతో చూడండి. మహానైవేద్యం పెట్టి పెట్టావు బ్రాహ్మణుడికి, తన భర్తకి పెట్టగా మిగిలింది పరమేశ్వరుడి ఉచ్ఛిష్టం నీకు పెడతా తప్ప నువ్వు కాదు, ఎవరొచ్చి నిలబడినా పెట్టను. నా భర్తయే నాకు గొప్ప. ఆయన కన్నా గొప్పది నాకు లేదు. నాకు కావలసింది అంతే. ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించాలి. 4వ స్థానం లేదు ఇంకా. నాకు కావలసింది అదొక్కటే. ఆయన వినా ఇంకొక దాన్ని నేను ఆలోచన కూడా చెయ్యను. కాబట్టి గొప్పవాడిని అనుకుంటున్నావేమో, నిన్నే గౌరవించాలనుకుంటున్నావేమో, కుదరదని తెలుసుకో. కుండ బద్దల కొట్టేసింది. ఏమైనా చేయగలిగాడా బ్రహ్మచారి? ఏమీ చేయలేకపోయాడు. అని ఆవిడంది, నాకు తెలుసు. కళ్ళు మిటకరించి చూస్తున్నావు. నువ్వు కళ్ళు మిటకరించి చూస్తే కాలి పడిపోవడానికి కొంగని కాలని తెలుసుకో. కళ్ళు తిరిగి పడిపో. అమ్మ బాబోయ్, ఈ విషయం ఈవిడికి ఎలా తెలిసింది? అక్కడ వెంటనే కుంగిపోయాడంతే. ఈవిడికి తెలియదే, ఎవ్వరికీ తెలియదు. ఆ గ్రామం నుంచి వచ్చి స్నానం చేసి వచ్చాను సంధ్యావందనం చేసుకుని. ఆమె పాతివ్రత్య ప్రభావం ఆ చూపులకు ఆవిడ కాలదు. ఆమె శక్తి అది. భర్తని అనుగమించిన స్త్రీ అటువంటి గౌరవానికి పాత్రురాలు. ఆమెకి తెలిసిపోయింది ఆయన అంతరంగం. ఆయన ఎటువంటి వాడో, ఏ స్థితిలో ఉన్నాడో, సాధన యందు ఎక్కడ వైక్లభ్యాన్ని పొందుతున్నాడో గుర్తుపట్టేసింది. గుర్తుపట్టి, నువ్వు కళ్ళు మిటకరించి ఎర్రగా చూస్తే కాలిపోవడానికి కొంగననుకో. కాబట్టి ఓయ్ పిచ్చివాడా, బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలుసా? క్రోధ మోహ నామకులైన ఘోరశత్రువులు ఇరువురు రియించుచుండుదురు ఎప్పుడు అంతరంగమయుభయంబు అడంగకున్న కలద యూరక బ్రాహ్మణ్య గౌరవంబు. బ్రాహ్మణ్య గౌరవం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నిన్ను చూడగానే నేను కాళ్ల మీద పడి నమస్కారం ఎందుకు చేయవలసి ఉంటుందో తెలుసా? 2 శత్రువుల్ని ఎప్పుడూ పరిశీలనం చేసుకుని తొక్కిపెట్టే ప్రయత్నం చేసేవాడు బ్రాహ్మణుడు.
కామక్రోధములను పరిశీలనం చేస్తూ ఉండాలి. రాకుండా ఉండవు మనసులోకి. ఏదో కోరిక వస్తూ ఉంటుంది. ఎందుకు నీకు అక్కర్లేని కోరికలు ఎందుకు? అది ఎంత సమయం వృధా అయిపోతుంది. హాయిగా చదువుకో, గ్రంథపఠనం చేయి, కాసేపు జపం చేసుకో, ఇంకో 100 గాయత్రి చేసుకో. ఇవాళ కూర్చుని హాయిగా పరమేశ్వరుడి గురించి ఏదైనా మంచి కీర్తనలు విను. అనుకున్నవాడు బ్రాహ్మణుడు తప్ప వచ్చిన కోరికకి లొంగిపోయినవాడు, వచ్చిన కోపానికి లొంగిపోయినవాడు బ్రాహ్మణుడు ఏమిటయ్యా? యజ్ఞోపవీతం వేసుకున్నావు, జపం చేశానంటున్నావు, తపస్సు చేశానంటున్నావు, మా ఊరి చెరువులో స్నానం చేశానంటున్నావు, సంధ్యావందనం చేశానంటున్నావు. కోపం వస్తే కోపానికి లొంగుతావు, కామం వస్తే కామానికి లొంగుతావు. ఎలా నిలబడుతుంది నీ బ్రాహ్మణ్యం? కాబట్టి అసలు ముందు బ్రాహ్మణ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకో. ఆమె ఇప్పుడు అన్నం పెట్టడం కాదు, ఆత్మకు అన్నం పెడుతోంది, పోషిస్తోంది, మాట్లాడుతోంది, గురువుగా మాట్లాడుతున్నాడు. తెల్లబోయి వింటున్నాడు బ్రాహ్మణుడు. అమ్మా, ఎంత గొప్ప మాట చెప్పావు తల్లి, నిజం. నేను ఈ రెండిటిలో ఏది ఎప్పుడు పైకి వస్తే దానికి వశువుని అయిపోతాను. ఒక కొంగ కోపం వచ్చింది, కాలిపోతుంది. కాబట్టి రెండోది వచ్చినా అంతే ప్రమాదం. కాబట్టి నేను పరిశీలనం చేసుకుని వాటిని వశంలో పెట్టుకున్న వాణ్ణి కాను. నువ్వు ఎప్పటికప్పుడు ఏది దేనికన్నా గొప్పదో పరిశీలించుకుని చేసిన దానం. అమ్మా, నీదమ్మా పాతివ్రత్యం అని ఆయన సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి ఆమెను చూచి ఆనందపడిపోయి అప్పుడు ఆవిడంది ఆయన వంక చూసి, నాయన, ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ధర్మాన్ని నిర్ణయం చెయ్యాలి అంటే చాలా పాండిత్యం ఉండాలి. వేదం చదువుకున్నవాడయి ఉండాలి, విషయం సమగ్రంగా తెలిసున్నవాడయి ఉండాలి, గురుముఖత విద్య నేర్చుకున్నవాడయి ఉండాలి. ధర్మం స్థూల దృష్టికి ఒకలా కనపడుతుంది, సూక్ష్మ దృష్టికి ఒకలా కనపడుతుంది. అందుకే ధర్మ సూక్ష్మము అంటారు. ధర్మ సూక్ష్మము కంటికి కనపడేది కాదు. మీరు చూడండి, మీకు నేను ధర్మ సూక్ష్మము అన్న మాటకు అర్థం మీకు తెలిసేటట్టుగా నేను మాట్లాడాలి అంటే, సీతమ్మ దగ్గరికి వెళ్ళి రావణాసురుడు మాట్లాడుతున్నాడు, ఆమె బాధపడేటట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పైకి ఏమని కనపడుతుంది? సీతమ్మ బలహీనురాలు, భర్తకి దూరంగా ఉంది కాబట్టి, ఆడది కాబట్టి, ఒంటరిది కాబట్టి రావణాసురుడు మాట్లాడుతున్నాడు, సీతమ్మ బాధపడుతోందని కనబడుతుంది. ధర్మ సూక్ష్మం ఏమిటో తెలుసా? ఆమె బాధ వలన రావణాసురుడు మరణిస్తున్నాడు. అది ధర్మ సూక్ష్మం. ఆమె మహాపతివ్రత, ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు, ఆమె ఏడుస్తోంది కాబట్టి ఆయన చచ్చిపోతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడా, తన చావుని తాను వండుకుంటున్నాడా? వండుకుంటున్నాడు. వండుకున్నది తింటాడు, చచ్చిపోతాడు. కాబట్టి ఆయన్ని రాముడు చంపక్కర్లేదు, సీతమ్మతో మాట్లాడిన పాపం చంపేస్తుంది. అది ధర్మ సూక్ష్మం. ధర్మం ఒకలా ఉంటుంది, ధర్మ సూక్ష్మం సూక్ష్మంగా ఉంటుంది, పరిశీలన చేత తెలుస్తుంది. దానికి శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి తెలిసి తెలియక తొందరపడి మాట్లాడాలి. బ్రహ్మచారిని బయట నిలబెట్టి భర్తగా వడ్డించావు ధర్మం అని అడుగుతామే, నీకు తెలుసా ధర్మ సూక్ష్మం? మహాపతి వ్రతకు ఒక్కటే ధర్మం, భర్తను అనుగమించడమే. కాబట్టి నేను నా ధర్మంలో ఉన్నాను, నువ్వు ధర్మం తప్పలేదు. పతివ్రతని అడగకూడని మాటలు అడుగుతున్నావు, పైగా ఒళ్ళు కొవ్విందా అన్నావు, మదంతో ఉన్నానన్నావు. నువ్వు కాదు, నోరు జారింది, ఇది నిన్ను కట్టి కొడపదా? నీకు ధర్మ సూక్ష్మం తెలుసా? నేనన్నానా మళ్ళీ అలాంటి మాట? నా కోపాన్ని నేను వశంలో ఉంచుకున్నాను, నీ కోపాన్ని నువ్వు ఉంచుకోలేకపోయావు. కాబట్టి ఎవరు విఫలమయ్యారో గమనించుకో. ఇది ఆమె హృదయం. నీవు వేదాలు వల్లెవేయడంలో చాలా నిష్ఠ ఉన్నవాడు, అదే పనిగా జ్ఞాపకం పెట్టుకుని వేదమంత్రాల్ని వల్లెవేస్తున్నావు. వేదాన్ని వల్లెవేయడం ఒకెత్తు, ధర్మ సూక్ష్మాన్ని గుర్తించడం ఒకెత్తు. వేదమంత్రాలు వల్లెవేశావు కదా అని ధర్మ సూక్ష్మాలు తెలిసిన్నవాడివి మాత్రం నువ్వు కాదు. ధర్మ సూక్ష్మం తెలిసి ఉంటే జీవితం పండుతుంది. వేదం వల్లెవేస్తే ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి యోగ్యత రావాలి. కాబట్టి కేవలం వేద మంత్రాల్ని వల్లెవేశానని చాలా గొప్పవాడినని అనుకోకు. నీకు బాగా బోధించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. వెడితే నీకు ఆయన బోధ చేస్తాడు. ఆయన దగ్గర తెలుసుకో విషయం, బుద్ధిలోకి వస్తావు. ఎక్కడికి వెళ్ళనమ్మా చెప్పు, వెడతానన్నాడు. ఇప్పుడు మళ్ళీ సత్వగుణంలోకి వచ్చాడు. ఏ తెలుసుకోవలసింది మహాతల్లి చెప్పింది నిజమే, నేను నా ధర్మం తప్పాను. మహాపతివ్రత మహాపతివ్రతే, ఆమెకంతకన్నా గొప్ప విషయం లేదు ఇంకా, అంతే అని తెలుసుకున్నవాడై ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాడు. అయితే ఆవిడంది మిథిలా నగరానికి వెళ్ళు. ఆ మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అని ఒక బోయవాడు ఉన్నాడు, 4వ వర్ణానికి చెందినవాడు. ఆ బోయవాడైనటువంటి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళు. అతను ఇంద్రియములను నిగ్రహించాడు.
తల్లిదండ్రుల పట్ల అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, ధర్మ సూక్ష్మాల్ని తెలుసుకోవడంలో నిష్ణాతుడు. ఆయన నీ సంశయాలన్నీ పోగొడతాడు. ఆయన చేసిన బోధ వలన నీకు విచక్షణా జ్ఞానము కలుగుతుంది. పరిశీలనం చేసి ఏది పాటించాలి ఏది పాటించకూడదు అన్న విషయం నీకు బాగా అవగతమవుతుంది. కాబట్టి నా మాట విను, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. అజ్ఞానంలో పడి కొట్టుకుపోతే ఆడవారు ఎటువంటి నేరం చేసినా క్షమించాలి కదా అనుకుంటున్నావేమో, ఆ పరిస్థితి అన్ని చోట్ల ఉండదు. కాబట్టి అలా నువ్వు అజ్ఞానంలో పడి కొట్టుకుపోకుండా వెంటనే బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళు అని ఆయన అన్నాడు. వెంటనే ఆ పతివ్రత వంక తిరిగి, నిన్ను దూరదగదు నీ కథమున నా చిత్తము ప్రశాంతి బొరసే, పురంధ్రీజన వినుత పోయి వచ్చద అనుపమ శోభన సమృద్ధులయ్యడు నీకు. ఇప్పుడు ఆశీర్వచనం చేశాడు. ఆవిడ గొప్పతనం ఏమిటో తెలిసింది. తెలిసి, అమ్మా నీకు అనుపమ శోభన సమృద్ధులయ్యడు, అసలు పోల్చడానికి వీలు లేనటువంటి మంగళాలు సమృద్ధి నీకు కలుగుగాక అని ఆమెని ఇప్పుడు ఏమని అన్నాడంటే పురంధ్రీజన వినుత అన్నాడు. పురంధ్రీజన వినుత అంటే భర్తని నిత్యం అనుగమించేది, బిడ్డల్ని పొందినటువంటిది, పరమ సాధ్వి అయినటువంటి ఆడవాళ్లలో గొప్పదానా పురంధ్రీజన వినుత. అటువంటి తల్లి, నువ్వు నా చిత్తమునకు శాంతినిచ్చావు. ఎక్కడ దారి తప్పానో నాకు ఇప్పుడు అర్థమైంది. శాంతిగా ఉన్నట్టుంటాను, కానీ అది అశాంతికి తెరెత్తడం అని తెలుసుకోలేకపోయాను. ధర్మ సూక్ష్మం తెలియకపోవడం వల్ల ఎప్పుడు తెరెత్తుతానో నాకే తెలియదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టుంటాను, కానీ అది ప్రశాంతత కాదు, అలజడితో ఉంటాను. కాబట్టి అమ్మా, నిజమైన శాంతి ఇప్పుడు నాకు లభించింది. ధర్మ సూక్ష్మం తెలిస్తే తప్ప జీవితాలు పండవు. తెలియనంతసేపు మేము మంచి మార్గంలో ఉన్నాం అనుకుంటూ ఉంటారు అతిశయంతో. ఏనుగు గోతిలో పడే ముందు పుచ్చు కర్రల మీదకెక్కి కిందనున్న గోతిలో పడ్డట్టు మేము తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాం అనుకోరు, మేము చాలా మంచి మార్గంలో ఉన్నాం అనుకుంటూ ఉంటారు. అమ్మా, నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, అందుకని నాకు శాంతి కలిగింది. నేను నీకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను. తల్లి, ఇప్పుడే బయలుదేరుతున్నాను మిథిలా నగరానికి అన్నాడు. అనేక పల్లెటూళ్ళు దాటాడు, పట్టణాలు దాటాడు, ఎన్నో దాటి మిథిలా నగరానికి చేరుకున్నాడు. ఇక్కడ ధర్మవ్యాధుడంటే ఎవరండి, ఎక్కడుంటాడు అని అడిగాడు. ధర్మవ్యాధుడా, అదిగో ఆయనే అన్నారు. ఆయనే ధర్మవ్యాధుడంటే ఎదురుగుండా చూశాడు ఆ ధర్మవ్యాధుడి గురించి. ఆయన మాంస విక్రేత, మాంసాన్ని అమ్ముతున్నాడు. ఓ పెద్ద కొయ్య దుంగ మీద జంతువుల కళేబరాలు పెట్టి కత్తితో కొడుతున్నాడు. కొట్టి ముక్కలు తీసి జనసమర్థంతో ఉంది మాంసం కొనుక్కునే వాళ్ళతో ప్యాకెట్లో పెట్టి తూచి మాంసాన్ని అమ్ముతున్నాడు. అలా నిలబడిపోయాడు ఆ బ్రాహ్మణుడు. వచ్చిన కౌశికుడు, ఈయన నాకు ధర్మం చెప్తాడా, ధర్మ సూక్ష్మం చెప్తాడా? కానీ ఇప్పుడు పతివ్రత మాట మీద నమ్మకం ఉంది. ఎందుకని? తను కొంగని కాల్చిన విషయం చెప్పింది కాబట్టి ఇది తప్పు అవడానికి వీల్లేదు. 4వ వర్ణం వాడంటే ఏమో అనుకున్నాను, మరి ఇంత అన్యాయంగా మాంసం అమ్మేస్తున్నాడు కత్తి పెట్టి కొట్టేసి. ఈయన నాకు ధర్మ సూక్ష్మమా, దగ్గరికి వెళ్ళడమా? బ్రాహ్మణ జన్మెత్తినవాడు దగ్గరికి వెళ్ళి చూడలేడు, అందుకని అలా దూరంగా నించుని చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఈయన చూస్తున్నాడన్న విషయాన్ని ఆయన చూశాడు. ధర్మవ్యాధుడు చూసి, వాడు అతని రాక పోడిగ నిజబుద్ధి నిరిగి అతని యున్న ఎడకు వచ్చి పరమభక్తి మ్రొక్కి ధరణీసురేశ్వరు కుశలమడిగి ప్రియము కొనలు నిగుడా. ధర్మవ్యాధుడు మాంసం కొడుతున్నవాడు ఒక్కసారి ఇలా చూశాడు. ఆ కత్తి అక్కడ పెట్టాడు, పక్కకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తిన్నగా రహదారి దాటి ఆ బ్రాహ్మణుడు ఉన్న చోటికి వచ్చాడు. వచ్చి ఆయన కాళ్ల మీద పడి నమస్కారం చేశాడు. అయ్యా, నేనే ధర్మవ్యాధుడంటే మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లి మిమ్మల్ని నా దగ్గర ధర్మ సూక్ష్మాలు నేర్చుకోమని పంపించింది కదా, అందుకు వచ్చారు కదా అన్నాడు. మళ్ళీ ఇంకోసారి విరుచుకుపడిపోయాడు. ఇది ఎక్కడికి గొడవరా, ఇలా ఉన్నాడు అనుకున్నాను, ఈయన నేను ఎందుకు వచ్చానో చెప్పేశాడు. పైగా మహాపతివ్రత పంపించిందన్న విషయం కూడా చెప్పేస్తున్నాడు. ఇన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి వీళ్ళకి? ఇక్కడ ఏమనుకున్నాడు చూసి, 4వ వర్ణం వాడు మాంసం కొట్టుకుంటున్నాడు, జంతువుల్ని చంపినటువంటి ఆ కళేబరాలన్నీ ఈడ్చుకొస్తున్నాడు, ఈయన నాకేం చెప్తాడు రా ధర్మం అని మనసులో ఎక్కడో చిన్న సందేహం కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన వచ్చి నేను చెప్పేవాణ్ణి కాబట్టి అని అనలేదు, నేనే ధర్మవ్యాధుడిని అని నువ్వు నమస్కారం చెయ్యలేదు. ఎదురుగుండా ఉన్నవాడు బ్రాహ్మణుడు, ఈయనే నమస్కారం చేశాడు.
ధర్మవ్యాధుడే నమస్కారం చేసి, అయ్యా నన్నే ధర్మవ్యాధుడు అంటారు బోయేవాణ్ణి, నేను ఇదిగో మీరు మహాపతివ్రత పంపితే వచ్చారు నాకు తెలుసు, కాబట్టి మీకు నేను ఆతిథ్యం ఇస్తాను, రండి మీకున్న ధర్మ సూక్ష్మాలన్నీ తెలియచేస్తానని గబగబా తన వెంట పెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అనగా నితంబినీ తిలకమైన పతివ్రత నా తెరంగు చెప్పిన చనుదించితీవు, నన్ను ప్రీతి కనుంగన నీ మనోరథంబును మదిలో నిరుంగుదు, ప్రమోదము పొందితి రమ్మా మద్గృహంబునకని పల్కి తోడుకుని పోగి అతండు మహీసురోత్తమున్. మిమ్మల్ని మహాపతివ్రత ఎందుకు పంపించిందో, మీ మనసులో ఏ అనుమానాలున్నాయో, ఏవి తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీకు నేను చెప్పేస్తాను రండి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టగానే మనసులో అనుమానం ఉండిపోయింది కదా. ఆ అనుమానం ఉండిపోయి బ్రాహ్మణుడు అన్నాడు, అయ్యా ఏమనుకోకు, ఒక్క మాట అడుగుతానన్నాడు. అసలు ముందు నీకున్నవన్నీ నువ్వు అడగక్కర్లేదు, నీ చెప్తానని ధర్మవ్యాధుడు అన్నాడు. అయినా బ్రాహ్మణుడు అన్నాడు, ఏమనుకోకు, ఒక్క మాట అడుగుతాను చెప్పు అన్నాడు. అడగండి. ఎంత అన్యాయం కాకపోతే బొత్తిగా అలా జంతువుల్ని తీసుకొచ్చి వాటిని ముక్కల కింద కొట్టి ఆ మాంసం అమ్మేస్తున్నావు, జీవహింస తప్పు కదా, అదేం వృత్తయ్యా, అలా అమ్మడం ఏమిటయ్యా బాబు, నువ్వు నాకు చెప్పడం ఏమిటి అని మనసులో శ్లేష. ఇలా అమ్ముతున్నావు, నీకు పాపం చేస్తున్నానన్న బాధ కలగట్లేదా అని అడిగాడు. ఆయన అన్నాడు, జీవహింస ఎన్నండురు చేయననగా ఎరులు సంపి తెచ్చిన మాంసమొనర నిలిచి తగిన వెలకమ్మి బ్రతుకుదు, తద్ధనమున అమలమానస శాంతి నాయర్థమందు. నేను ఎప్పుడూ జంతువుల్ని చంపలేదు, ఎవరో చంపుతూ ఉంటారు జంతువుల్ని, చంపేసిన జంతువులను నాకు తెచ్చి అమ్ముతారు, నేను దాని తోలు ఒలిచి మాంసం అమ్ముతూ ఉంటాను. అయితే మరి అదేమిటి బొత్తిగా అలా ఎంతైతే మాత్రం అలా తొక్కలు చేయడం, మాంసాలం వేస్తూ ఉండడం అది బాధగా లేదా, అదేమిటి ఆ వృత్తి ఏమిటి నీకంటావేమో. నేను నీకొక్కటి చెప్తాను చూడు, ధర్మము ధర్మమే. వేదమునందు ఒక విషయము చెప్పబడింది, బ్రాహ్మణుడు తపస్సు చెయ్యాలి, వేదం చదువుకోవాలి, శుభ్రత పాటించాలి, శౌచాన్ని నిలబెట్టుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి, తాను శాస్త్రం చదువుకుని 10 మందికి బోధ చెయ్యాలి, తృప్తితో జీవనం చెయ్యాలి. అలాగే క్షత్రియుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఉండాలి, శిష్టులైన వాళ్ళని రక్షిస్తూ ఉండాలి. ఎవడో బలహీనుడు ఉన్నాడు, ఓ బలమైన వాడు బలహీనుడైన వాడిని కొడుతున్నాడు, నాకెందుకు లేదు అని ఊరుకోకూడదు. బలహీనుడి పనుపున బలవంతుణ్ణి ఎదిరించి తాను నిలబడాలి. అలా నిలబడినప్పుడు తన ప్రాణమైపోతే వీరస్వర్గానికి వెళ్ళిపోతాడు. కాబట్టి క్షత్రియుడికి అది ధర్మం. ఇక వైశ్యుడి దగ్గరికి వస్తే, వైశ్యుడు వ్యవసాయం చెయ్యాలి, పాడి పశువుల్ని పోషించాలి, వాటితో వర్తకం చెయ్యాలి, ఓ రూపాయి వెనకేసుకోవాలి, కానీ అతి లాభాలకు పోకూడదు, జనుల్ని మోసం చేయకూడదు. అలాగే వర్తకం చేయడానికి, ఒక వస్తువు తయారు చేయడానికి దాని మీద కొద్దిగా పెచ్చు వేసుకుని ధర అమ్మడానికి, లాభం సంపాదించడానికి వర్తకుడికి, వైశ్యుడికి అధికారం ఉంది. ఇక నాల్గవ వారికి ఒక్కటే అధికారం ఉంది, వాళ్ళు అందుకే తరించిపోవడం తేలిక, పరిచర్య. వాళ్ళు భగవంతుడికి సేవ చెయ్యాలనుకున్నారు, దేవాలయానికి వచ్చి తొడవచ్చు, ఈశ్వరుడి దర్శనం చేయొచ్చు, ఓ కొబ్బరికాయ ఇవ్వచ్చు, 4 అరటిపళ్ళు ఇవ్వచ్చు, ఓ బ్రాహ్మణుడు కనబడ్డాడు నమస్కారం పెట్టాడు, ఆయనకుంది, ఓ పంచెల చాపు ఇచ్చాడు, ఆయనకుంది, 4 మంచి పనులు చేశాడు, అంతే తరించిపోయాడు, అయిపోయిందంటే. ఆయనకి ఇక నరకం లేదు, ఆయన ఉన్నత గతులకు వెళ్ళిపోతాడు. తాను దానిగా పుట్టాడు, దాని ధర్మం ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకు తప్పు నీకు? నీది చేస్తే నేను తప్పు. నేను వేదం చదవడం మొదలెట్టాను అనుకో, నువ్వు తప్పట్టాడు. అదేంటా నువ్వు చదువుకుంటున్నావు ఏంటి వేదం అని అడుగు, నేను చెప్తా. నేను వేదం నన్ను ఏం చేసుకోమందో నేనేం చేశాను. ఇది నా కులవృత్తి. నా పెద్దలందరూ ఇలాగే బ్రతికారు, నా పెద్దలందరూ ఎలా బ్రతికారో నేను అలా బ్రతుకుతాను. జనక మహారాజు గారు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, జనకుడు శాసనం చేశాడు, వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి అన్నాడు. నా కులవృత్తి ఏదో అది నేను చేస్తున్నాను, దేనికి నేను సిగ్గుపడాలి? నేనేం తప్పు పని చేయట్లేదుగా. నేను దీని మీద వచ్చిన లాభంతో చాలా తక్కువ నా సొంతానికి వాడతాను, సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించేస్తుంటాను. నా వల్ల ఏ దోషం ఉంది? ఎందుకు నేను చేసిన పని తప్పుగా నీకు కనిపిస్తోంది? నేను బోయేవాణ్ణి కాబట్టి జంతువుని చంపడం నాకున్నటువంటి అధికారం, అయినా నేను చంపను.
ఎందుకని అంటే జీవహింస మీద నాకు తెలుసు కనుక. చచ్చిన ప్రాణిని చంపితే వచ్చిన దోషమే ఉంది? అది చచ్చిపోయింది, దాన్ని ముక్కలు కోసి తినేవాడికి అమ్ముతున్నాను, ₹1 సంపాదిస్తున్నాను. అది నా కుల వృత్తి. కాబట్టి నా కుల వృత్తిలో నేనున్నాను. వేదంలో నాకు ఏ ధర్మం చెప్పబడిందో అది నేను నిర్వర్తిస్తున్నాను. ఇంద్రియ నిగ్రహంతో ఉండవలసిన నువ్వు ఇంద్రియాల్ని విడిచిపెట్టావు. విడిచిపెట్టి కోపానికి వశుడవుతున్నావు. నీదా తప్పు, నాదే? నా తప్పు ఎక్కడుంది? నా తప్పు లేదు. నా ధర్మంలో నేనున్నాను. కాబట్టి మిథిలా ప్రభువు చెప్పినట్టు బ్రతుకుతున్నాను. తన కులధర్మము విడువక మనుట పరమ ధర్మమండ్రు మాన్యులు, చిత్తంబున కృపకలకుట ముఖ్యపు పని సైరణ వలయు నఖిల భావములందున్. ఓ కౌశికుడా, బాగా తెలుసుకో, ఎవరి కులవృత్తి వాళ్ళు చేస్తే పరమ గౌరవాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. కాబట్టి నా కులధర్మాన్ని నేను చేసుకుంటున్నాను. పైగా చిత్తంబున కృప కలుగుట ముఖ్యపు పని. దయ అన్నది మనసులో ఉండాలి తప్పకుండా. దయ ఉన్నవాణ్ణి కాబట్టే జంతువుల్ని నేను చంపాను. ఎవరో చంపి తెచ్చిన వాటిని నేను కొని అమ్ముతాను అంతే తప్ప నా చేతులతో నేను జంతువుల్ని పట్టడం, వాటిని నేను చంపడం, అటువంటి పనులు నేను చెయ్యను. నేను అమ్మడం మానేసినా వాడు చంపడం మాండవాడు ఇంకోళ్ళకి అమ్ముతాడు. అందుకని నేను తీసుకుంటున్నాను తప్పించి దయ నేను విడిచిపెట్టిన వాడను కాను. నా మనసులో దయ ఉంది. ఓ కౌశికుడా, బాగా తెలుసుకో, సైరణ వలయు అఖిల భావనలందున్. అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా? వేరొకరు ఏదైనా అభిప్రాయాన్ని చెప్పినప్పుడు దాన్ని వినగలగాలి. నేను అనుకున్నట్టుగా వారు చెప్పలేదు కాబట్టి నేను వినను అనకూడదు. నేను అనుకున్నట్లు వారు చెప్పకపోయినా వారు చెప్పింది విని, వారు చెప్పినది శాస్త్ర సమ్మతమేనా ఇది ఆలోచించాలి. వారు చెప్పింది శాస్త్రం అంగీకరించింది, వారు చెప్పింది వేదం అంగీకరించింది. నిజమే అనుకున్నప్పుడు అయ్యా నిజమే మీరు చెప్పింది, దిద్దుకుంటాననగలగాలి తప్ప తను చేస్తున్నదేదో అదే నిజమని ఎవరు ఎన్ని చెప్తున్నా సరే, వేదమే చెప్తున్నా, ఈశ్వరుడే చెప్తున్నా, గురువే చెప్తున్నా, ఎవరు చెప్పినా ఆయనకి ఏమన్నా అలా చెప్తాడు అవన్నీ మనసులో పెట్టుకోక్కర్లేదనుకున్నవాడు మనుష్యుడు కానే కాడు. వాడు వినడం అనవసరమే. వాడికి పరమేశ్వరుడు వినడానికి చెవులు ఇవ్వడం, వినే శక్తినివ్వడం, వాడు సరిగా వినియోగించుకున్నవాడు కాదు. వైదిక ధర్మాన్ని పాటించలేడు, దానివల్ల అవతల వాడికి ఇబ్బంది లేదు, చెప్పిన వాడికి పాటించలేకపోయినందుకు నశించిపోయేవాడివి నువ్వే. అమ్మ అన్నం వండగలదు, చిన్నప్పుడైతే లాగి లెంపకాయ కొట్టి పెట్టగలదు. అమ్మ అన్నం ఉండి అక్కడ పెడుతుంది, తినడం నీ వంతు. ఆకలి ఉన్నప్పుడు తినని భీష్మిస్తే అమ్మ అన్నం వండగలదేమో కానీ నీ ఆకలి తీర్చడం అమ్మ చేత కాదు. నీకు 25 ఏళ్ళు వచ్చినప్పుడు కొట్టి అన్నం పెడుతుందా? పసిపిల్లాడి అయితే పాలు పడుతుంది, ఇప్పుడు ఎక్కడ పెడుతుంది? కుదరదు. కాబట్టి ఇతరుల అభిప్రాయములను విని అవి శాస్త్రబద్ధములై వైదికములై అంగీకరించవలసినవైనప్పుడు తప్పకుండా వాటిని అంగీకరించవలసినటువంటి అవసరం మనసులో మొట్టమొదట ఉండి తీరాలి. అది ఉన్నవాడెవరో వాడు మాత్రమే ధైర్యంతో పూనికతో మంచి పని యందు నిలబడగలడు. ఇతరులు నిలబడలేరు. నీ చేసిందే మంచి కాబట్టి ఎన్ని విన్నా వాడి మోహం అలాగే చెప్తాడండి అంటాడు, వాడు చేసే పని చేసుకుంటాడు, వాడికి ఏమీ ఉపయుక్తములు కావు. కాబట్టి ముందు కౌశిక, ఇతరులు చెప్పేది వినడం, అందులో శాస్త్ర సమ్మతమా కాదా ఆలోచించి అనుసరించడం నేర్చుకో. నేను చెప్పిందంతా విను, అప్పుడు నేనేం తప్పు చేస్తున్నానో చెప్పు. ముందే నువ్వు మాంసం అమ్ముతున్నావు అనుకో, నేను చెప్పిందంతా విను. విన్న తర్వాత అడుగు. అప్పుడు కూడా నీ మనసులో ఈ అనుమానం ఉంటే అడుగు, అప్పుడు చెప్తాను. అప్పటికి ఉండదు నీకు అనుమానం. సరే అయితే ప్రారంభం చేయండి, నాకు తప్పకుండా చెప్పండి ఆ విశేషాలన్నీ. సరే చెప్తాను విను. అసలు ధర్మం అంటే ఎలా ఉంటుందో, ఒక మనిషి ఏం పాటించాలో, ప్రత్యేకించి 4వ వర్ణంలో పుట్టినటువంటి వాడు కూడా దేని వలన తరించిపోతాడో, అసలు మనిషి తెలుసుకోవలసిన విషయాలన్నవి ఏవి ఉన్నాయో, ఏవి తెలుసుకోకపోతే మనుష్య జన్మ ఎత్తినా అప్రయోజనమైపోతుందో, ఏది తెలుసుకోవడం వల్ల మనుష్య జన్మ తరించిపోవడానికి కారణమవుతుందో, ఇది వాసనాబలమై ఉత్తర జన్మలు కూడా మంచి వస్తాయో, ఆ విషయాలు ఇవాళ నీకు చెప్తున్నాను. శ్రద్ధగా జాగ్రత్తగా విను కౌశిక అని ప్రారంభం చేస్తున్నాడు. అవి చాలా గంభీరమైనటువంటి విశేషములు. అవి జీవితానికి అత్యంత ప్రయోజనములు. ఒక మహాపతివ్రత 4వ వర్ణంలో ఉన్నవాడు అంతటి సమర్థుడని ఒక బ్రాహ్మణుణ్ణి పంపించింది. కాబట్టి అవి చాలా చాలా గొప్పవి. అవి విని గుర్తు పెట్టుకుని అనుష్ఠించవలసిన విశేషాలు. అందుకని రేపటి రోజు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మీకు మనవి చేస్తాను. ఇప్పుడు మీతో నేను ఒక చిన్న విషయాన్ని విజ్ఞాపన చేయవలసి ఉంది. మన కాకినాడ పట్టణంలోకి చాలా గొప్ప పండితుడు,
వేద ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వారు, శతకకర్త, కొన్ని వేల కీర్తనలు రచించినటువంటి వారు, పురాణముల యందు, ఇతిహాసముల యందు, వేదమునందు, ఉపనిషత్తుల యందు చక్కటి ప్రవేశం ఉన్నవారు, గురువు గారి దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి, ఎంతో వినయశీలి, మహానుభావుడు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సూర్యకళా మందిరంలో ప్రవచనాలు చేస్తున్నారు త్యాగరాజ హృదయము అన్న విషయం మీద. వారు నాకు ఇవాళ ప్రత్యేకంగా ఫోన్ చేశారు. కోటేశ్వరరావు, మీరు భారతం మీద ప్రవచనం చేస్తున్నారు అని విన్నాను నేను, నాకు ఒక్క కోరిక ఉంది, మీరు తీర్చగలరా అని అడిగారు. అయ్యో తప్పకుండానండి, ఏం మీ కోరిక చెప్పండి, నేను తీర్చగలిగింది అయితే తప్పకుండా తీరుస్తాను అన్నాను. నాకొక్కసారి అయ్యప్ప స్వామి గుడికి వచ్చి అక్కడ భారతం వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అన్నీ వింటున్నారని, చాలా వినయశీలురని విన్నాను నేను. ఒక్కసారి వాళ్ళని ఉద్దేశించి నేను కూడా 4 మంచి మాటలు మాట్లాడాలని కోరికుంది అన్నారు. అంతటి మహానుభావులు, అన్ని విషయాలు తెలుసున్నవారు, ఎన్నో చోట్ల ధార్మిక ప్రవచనాలు చేసిన వారు, వారు కోరి కోరి మనందరినీ చూడ్డానికి ఇవాళ అయ్యప్ప స్వామి దేవాలయానికి వస్తున్నారు. వారు వచ్చే వేళటికి నేను మధ్యలో ఎక్కడో ఏ ధర్మ మీమాంస మీదో చర్చ చేస్తూ ఉంటే ఆలస్యం చేసి వారిని కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. వారు రాగానే ఈ వేదిక మీదకి వచ్చి వారు 4 మంచి మాటలు చెప్తే విని మనందరం కూడా సంతోషించాలి. అందుకే వారికి స్వాగతం పలకడం కోసం నేను ఈ వేదికని ఇవాళ ఇక్కడితో వదిలిపెట్టేస్తున్నాను. కానీ నా యందు దయతో ఒక ఊరికి వచ్చినటువంటి పెద్దలు ఒక దేవాలయం మీద ఇంత గౌరవంతో మనని చూస్తాను అని చెప్పి బయలుదేరి వస్తున్నారు అంటే అది మనకి అయ్యప్ప స్వామి కటాక్షం చేసినటువంటి గొప్ప అనుగ్రహం. లేకపోతే మనం అక్కడికి వెళ్ళి వినాలి. అటువంటిది వారే బయలుదేరి నేను ఒక్కసారి వాళ్ళందరినీ చూస్తాను, మాట్లాడతానని వస్తున్నారు. వారు ఇవాళ పొద్దున్న రాజమండ్రిలో నమక హృదయము అని చెప్పి దాని గ్రంథావిష్కరణ సభకి వెళ్లి సాయంకాలమే వచ్చారు. వచ్చి వెంటనే సూర్యకళా మందిరానికి వెళ్ళారు. ఇవాళ నా ప్రసంగం కూడా తొందరగా పూర్తి చేసేస్తానండి, అక్కడ పూర్తి చేసి వెంటనే వచ్చేస్తాను, వెళ్ళిపోవద్దని చెప్పండి కోటేశ్వరరావు అని అడిగారు. అంటే ఆయన ఎంత ప్రేమతో అడిగారో మీరు గమనించండి. దయచేసి నా మీద మీకున్నటువంటి గౌరవం చేత వారు వచ్చే వరకు కూర్చుంటే వారు వచ్చేస్తారు ఒక్క 5-10 నిమిషాల్లో. వారు వచ్చిన తర్వాత వారి యొక్క మంచి మాటలు మనం ఒక్క 5-10 నిమిషాలు విన్న తర్వాత వారికి నమస్కారం చేసుకుని మనం బయలుదేరాం. మన దేవాలయం తరపున గోపాలకృష్ణ గారు వారిని సత్కరిస్తారు. ఆ సత్కారం చూసి అప్పుడు మనం బయలుదేరాం. ఇది నిజంగా అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. మనం ఎంతో సంతోషించవలసింది. అటువంటి వ్యక్తి ఎందరో ఆహ్వానిస్తే కొన్ని నెలలు ఎదురు చూస్తారు ఆయన ప్రసంగాలకి. అటువంటి వ్యక్తి మనం ఆహ్వానించకపోయినా తానే కోరి వస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, నేను అన్నవరంలో కుంభాభిషేకానికి వెళ్ళాను మొన్న. వెడితే జయేంద్ర సరస్వతి స్వామి వారితో పాటు అన్నవరంలో మళ్లీ దేవాలయం ప్రారంభం చేసిన తర్వాత మొట్టమొదటి పూజ చేసిన అదృష్టాన్ని పొందినవాడిని నేను. అందున మరి ఏమి ఆశ్చర్యమో తెలీదు, సత్యనారాయణ స్వామికి అలంకారం చేసిన తులసిమాల చేత్తో పట్టుకుని ఆయన శిష్యులంతమంది ఎదురుగుండా ఉండగా స్వామి ఎవరికి ఇవ్వకుండా చాగంటి కోటేశ్వరరావు ఎక్కడ అని అడిగి ఆ తులసిమాల నాకు బహూకరించారు. అది నా జన్మాంతర సుకృతం. అది నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం, మా గురువు గారి యొక్క అనుగ్రహ విశేషం. కాబట్టి ఆ జయేంద్ర సరస్వతి స్వామి నాతో మాట అంటే నేను తెల్లబోయా. కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయం ఎలా ఉంది కోటేశ్వరరావు అని అడిగారు. చాలా చక్కగా నిర్వహింపబడుతోంది స్వామి, మహాభారత ప్రవచనాలు అవుతున్నాయన్నాను. నేను వద్దాం అనుకున్నానండి, నిన్నంతా మీరు ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూశాను అన్నారు. నేను గతుక్కుమన్నాను. ఎక్కడ కంచికామకోటి పీఠాధిపతులు అటువంటి వారు కూడా అయ్యప్ప స్వామి దేవాలయానికి ఒకసారి రావాలనుకున్నారు కాకినాడ. ఇది నిజంగా మన దేవాలయంలో అయ్యప్ప స్వామి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అనుగ్రహం. ఇవాళ సామవేదం షణ్ముఖ శర్మ గారు వస్తున్నారు. అటువంటి మహాత్ములందరూ వస్తే వాళ్ళ పద రజస్సు మనకి తగిలితే ఇంకంతకన్నా మనకు కావలసింది ఏముంది? అదృష్టం కదూ. మహాభారతం పండింది అనడానికి గుర్తు మార్కండేయ మహర్షి చెప్తున్న వేళ షణ్ముఖ శర్మ గారు రావడం. బహుశా నేను అనుకోవడం ఆ మార్కండేయ మహర్షి చాలా ప్రీతి చెంది షణ్ముఖ శర్మ గారి రూపంలో బయలుదేరి వస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనందరం చక్కగా వారు సభాప్రవేశం చేసేటప్పుడు అందరం లేచి నిలబడి, వారు కూడా అద్వైత సంప్రదాయం నందు విశేషమైనటువంటి నిష్ట కలిగిన వారు కాబట్టి అందరం జై జయ శంకర హర హర శంకర అంటూ వారికి స్వాగతం చెప్దాం. వారు వచ్చి వేదిక మీదకి గోపాలకృష్ణ గారు పిలుస్తారు. వారు ఒక్క 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత సత్కారం చేస్తాం. ఆ తర్వాత వారి దగ్గర మనం సెలవు తీసుకుని బయలుదేరదాం.
అంటే ఈలోగా మనం ఉత్తినే కూర్చోకుండా నేను వారి కోసం ఎదురు చూస్తుంటాను స్వాగతం పలకడానికి. ఈలోగా శేషు కాసేపు భజన చేయిస్తాను.